you are, kindly focus. It is your valuable time, so make it worth, make it productive. That too, you are investing your valuable time on weekend, so make sure it is worth investment. Okay. Yeah, సో మనం స్టార్ట్ చేద్దాం వితౌట్ వేస్టింగ్ టైం. సో నిన్న మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఎస్టర్డే మనం, సో టెరాఫామ్ బేసిక్స్, ఈ టెరాఫామ్ కోడ్ ఎలా రాయాలి, ఇలాంటివి కొన్ని మనం డిస్కస్ చేసినాం. ప్రొవైడర్ అంటే ఏంటిది, సో ఓకే, సో ఇవన్నీ మనం చూసినాం. కరెక్ట్. నిన్నది నేను ఒకసారి ఓపెన్ చేస్తున్నా, ఆగండి. సో గిట్ బాష్ రెపోసిటరీస్ బ్యాచ్ 17 రన్నింగ్ నోట్స్. సో నేను నిన్న చెప్పినంత వరకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? Terraform. If you see this, yesterday we have covered the Terraform workflow into the Terraform init, Terraform plan, Terraform apply, Terraform destroy, and Terraform show కూడా చూసినాం మనం. ఓకే, సో Terraform show అండ్ స్టేట్ ఫైల్ కాన్సెప్ట్ కూడా నిన్న అర్థం చేసుకున్నాం. సో ఇందులో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అండ్ కోడ్ ఎలా రాయాలి? లెట్ మీ ఓపెన్ మై విజువల్ స్టూడియో కోడ్. సో ఫీల్ ఫ్రీ టు లెట్ మీ నో. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా, feel free to let me know. All right, I assume no questions. Okay, so let me close this. నేను ఇందాక ఇది ప్రాక్టీస్ చేశాను. ఓకే. సో ఈ టెస్ట్ అనేది నా ప్రాక్టీస్ కోసం పెట్టుకుంది. సో నిన్న మనం డిస్కస్ చేసింది ఇది ఏంటిది? సో బేసిక్ కోడ్ ఎలా రాయాలి. ఓకే, బేసిక్ కోడ్ ఎలా రాయాలి, అందులో కూడా మనం ఏంటి అర్థం చేసుకున్నాం. సో వాట్ ఈస్ టెరాఫార్మ్ ఐడ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అండ్ రైట్. సో టెరాఫార్మ్ ఏది అప్డేట్ చేస్తుంది, ఏది మళ్ళీ డిస్ట్రాయ్ చేసి మళ్ళీ క్రియేట్ చేస్తే మనం చూసినాం. ఓకే, ఈరోజు మనం కంటిన్యూ చేద్దాం. ఏం చేస్తా అంటే ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తా. ఫోల్డర్ మేబీ ఐ విల్ కాల్ టుడే డేట్ ఎంత, 14th March 26. ఓకే, సో ఇంకో ఈ డేట్ తోటి ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, 14th March. ఇందులో లెట్స్ నేను main.tf రాస్తా, main.tf. సో సింపుల్ అండి, మీకు ఈ కోడ్ జనరేట్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ మీ ప్రొవైడర్ ఏంటిది, ప్రొవైడర్ బ్లాక్. సో ఓకే, సో ప్రొవైడర్ బ్లాక్, మన ప్రొవైడర్ ఏంటిది, AWS. కూల్. ఆల్ రైట్. సో ఇప్పుడు ఇంకా ఏఐతో ఇంటిగ్రేట్ చేసిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది మీరు కోడ్ రాయడం. రీజియన్ ఏంటిది, మన రీజియన్ US-East- మన నార్త్ వర్జీనియా రీజియన్ లో ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, లెట్స్ సే యూ వాంట్ టు క్రియేట్ EC2 ఇన్స్టాన్స్. ఓకే, ఈ హ్యాష్ అనేది కమెంట్ అంటే టెరాఫార్మ్ విల్ నాట్ కన్సిడర్ ఎస్ ద కోడ్. ఇది మన హ్యూమన్ బెటర్ రీడబిలిటీ కోసం, ఇది మన హ్యూమన్ బెటర్ రీడబిలిటీ కోసం. ఓకే, సో ఏఏ ఇచ్చేస్తుంది. సో కోడ్ కూడా సరే, నేను చెక్ చేసిన అనుకోండి, కోడ్ వచ్చేసేసింది. సో బట్ మీరు ఇలా చేయకండి, వీలైనంత వరకు మీ ఓన్ గానే రాసేటట్టు చూడండి. రిసోర్స్, సో ఇది రిసోర్స్ బ్లాక్. ఆ రిసోర్స్ బ్లాక్ లో ఏం కావాలి మీకు, AWS_. వాట్ ఈస్ ద రిసోర్స్ ఏంటిది, ఇన్స్టాన్స్. ఇక్కడ ఇట్లా ఎత్తుక్కోండి, ఇన్స్టాన్స్. ఏమి ఇద్దాం దాని రిఫరెన్స్, మేబీ ఐ విల్ కాల్ server1. ఓకే, server1. సో ఓకే, సో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఏంటిది, ఖచ్చితంగా డిఫాల్ట్ ఏం కావాలి, AMI కావాలి. ఓకే, సో నేను నిన్నటి AMI కాపీ చేసుకుంటున్నా, ఇదే కదా నిన్నటి AMI. సో మీరు యూజ్ చేయండి కానీ మరీ కాపీ కొట్టకండి, దాని ఏమంటారు, మరి ఏఐకే ఇచ్చేయకండి, సో మీకు ఇంకా ప్రాక్టీస్ కాదు. సో ఓకే, AMI తర్వాత ఖచ్చితంగా ఇంకేం కావాలి, ఇన్స్టాన్స్ టైప్ కావాలి, ఇన్స్టాన్స్ అండర్ స్కోర్ టైప్. లెట్స్ ఐల్ కాల్ T2.micro. ఓకే, కీ పేర్. సో కీ పేర్ ఏం కావాలి, key_name. ఐఎమ్ సారీ, key_name. ఏమిద్దాం, మన దగ్గర ఉన్నది బ్యాచ్ 17A కదా కీ పేరు. యా, అట్లనే ట్యాగ్స్ ఏం పాస్ చేద్దాం, ట్యాగ్స్. ఓకే, సో యా, ఈ ట్యాగ్స్ ఏ మీకు తెలిసిందే, కీ వాల్యూ పేర్ ఫామ్ లో ఉంటుంది. సో నేమ్ ఈక్వల్, నేనేం పాస్ చేస్తా, సారీ, నేమ్ ఈజ్ ఈక్వల్, లెట్స్ సే
ప్రాడ్ సర్వర్ అంట, ఆర్ లేదంటే ల్యాబ్ సర్వర్ అంట. యా, సంథింగ్ లైక్ దిస్. ఇది మనం నిన్న నేర్చుకున్న కోడ్. ఈ కోడ్ లో ఎవరికన్నా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చూసారా ఎంత సింపుల్ గా మనం కోడ్ రాయొచ్చు? ఇన్ఫాక్ట్ ఏ రాసేస్తుంది చాట్ జీపీటీ. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ఇంటిగ్రేటెడ్. సో నౌ ద క్వశ్చన్ ఈజ్, ఓకే, సో నిన్న ఎవరో అడిగారు మరి మల్టిపుల్ రీజియన్స్ లో పెట్టుకోవచ్చా? ఇప్పుడు ఇది ఎందులో క్రియేట్ చేస్తుంది కోడ్? నార్త్ వర్జీనియాలో క్రియేట్ చేస్తుంది. లేదు లేదు, నాకు ప్యారలల్ నార్త్ వర్జీనియాలో కావాలి, ముంబైలో కూడా కావాలి. మరి పాసిబులా? ఎస్. మీకు కూడా ఈ క్వశ్చన్ ఉందా? లేదు లేదు, నాకు మల్టిపుల్ ప్రొవైడర్స్ కావాలి అంటే ఏడబ్ల్యూఎస్ లో కూడా క్రియేట్ చేయాలి, ప్యారలల్లీ అజూర్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయాలి. సో ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, పాసిబుల్. ఫస్ట్ అయితే మనం మల్టిపుల్ రీజియన్స్ లో చూద్దాం. ఇప్పుడు ఇది ఈ ఇన్స్టాన్స్, ఈ ల్యాబ్ సర్వర్ ఎక్కడ క్రియేట్ అయ్యిందండి? నార్త్ వర్జీనియాలో క్రియేట్ అవుతుంది. నా ఇప్పుడు నాకేం కావాలి? నాకు ముంబైలో కూడా కావాలి. సో నాకు ముంబైలో కూడా కావాలి. సో ఏం చేయాలి చెప్పండి? ఇంకొక ప్రొవైడర్ బ్లాక్ యాడ్ చేయాలి, అంతేనా? ఐ షుడ్ యాడ్ వన్ మోర్ ప్రొవైడర్ బ్లాక్. సో ప్రొవైడర్, సో ఏడబ్ల్యూఎస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ రీజియన్ ఏం పెట్టాలి? రీజియన్ ఏపీ ఐఫన్ సౌత్ ఐఫన్ 1, అంతేనా? ముంబై కోడ్ ఎంత? ఏపీ ఐఫన్ సౌత్ ఐఫన్ 1. సో ఫర్ టు క్రాస్ చెక్ యూ కెన్ కమ్ హియర్ అండ్ కన్సోల్లోకి వెళ్ళండి. ఇదేమో నార్త్ వర్జీనియా. లెట్స్ ముంబై ముంబై ముంబై. హలో, బి అన్ మ్యూట్. ముంబై వేర్ ఇస్ దిస్? ఇక్కడ ఏపీ ఐఫన్ సౌత్ ఐఫన్ 1 ముంబైలో క్రియేట్ చేయాలి. సో ఇది ముంబై, ఏషియా పసిఫిక్, ఏపీ ఐఫన్ సౌత్ ఐఫన్ 1. సరే, ఓకే. ఇప్పుడు ఈ కోడ్ ఇక్కడ మనం కింద రిసోర్స్ బ్లాక్ రాసినాం. ఇప్పుడు ఇది మరి నార్త్ వర్జీనియాలో కావాలనా, నార్త్ వర్జీనియా ప్రొవైడర్లో కావాలనా, ముంబై ప్రొవైడర్లో కావాలనా? ఇక్కడ ఏం డిక్లేర్ లేదు. సో ఏం చేయాలి? సో అందుకే మీరు అలియాస్ అని పెట్టుకోండి. అంటే అలియాస్, మేబీ దీనికి ఏమంటా అంటే నార్త్ వర్జీనియా అని వాల్యూ ఇస్తాం. దీనికి ఏమని ఇస్తా? అలియాస్. మేబీ ఏమి ఇద్దాం? ముంబై అని ఇద్దాం వాల్యూ. ఓకే, ఒకటేమో నార్త్ వర్జీనియా, ఒకటేమో ముంబై. సో ఇప్పుడు మీరు కోడ్ కాపీ, ఇది ఇప్పుడు ఈ కోడ్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? లెట్స్ మీకు నార్త్ వర్జీనియాలో కావాలి. సో ఇప్పుడు ఏం పెట్టాలి ఇక్కడ? స్పెసిఫికల్లీ యూ షుడ్ మెన్షన్ ద ప్రొవైడర్. ఎక్కడ? నార్త్ వర్జీనియాలోనా ముంబైలోనా? నార్త్ వర్జీనియాలో, అలా అన్నట్టు. సో ఇంకోసారి లెట్స్ మీకు ఇది ఈసీ2 ఇన్స్టాన్స్ ఇన్ ముంబై రీజియన్ కాదు, నార్త్ వర్జీనియా. ఓకే, నౌ వాట్ ఐ వాంట్? EC2 instance in ముంబై. ఓకే, సో ఏం చేస్తున్నాను ఇప్పుడు? కాబట్టి దీనికి సర్వర్ 1, దీనికి ముంబై అని పెడతా, రిఫరెన్స్ కూడా ముంబై అని పెడతా, దీనికి సర్వర్ 1 నార్త్ వర్జీనియా అని పెడతా, సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఇది ల్యాబ్ సర్వర్ ఇన్ నార్త్ వర్జీనియా, ఇది ల్యాబ్ సర్వర్ ఇన్ ముంబై. ఓకే, అర్థం అవుతుందా వాట్ ఐమ్ ట్రయింగ్ టు కన్వే? Yes, సో నౌ నా క్వశ్చన్ ఈజ్, ఈ కోడ్ కరెక్టేనా? ఈ కోడ్ మరి ఎగ్జిక్యూట్ అవుతుందా? వాట్ డూ సజెస్ట్? చూద్దాం ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ కాదు. ఫస్ట్ ఇక్కడ ప్రొవైడర్ ఏం పెట్టాలి? ఇక్కడ మార్చాలి. చెప్పండి, ఈ కోడ్ వర్కౌట్ కాదు. సో ఎందుకు ప్రొవైడర్ ఏం పెట్టాలి ఇక్కడ? ఏడబ్ల్యూఎస్ డాట్ Mumbai. ముంబై. ఎందుకు నువ్వు ముంబైలో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావు ఇన్ఫ్రాస్ట్రక్చర్? మరి ఇంతేనా? ఇప్పుడు వర్కౌట్ అవుతుందా? ఇష్యూస్ ఏం రావా? వాట్ డూ సజెస్ట్? వస్తాయి చూడండి. ఇప్పుడు నేను ఇంతే ఉంచిన, కానీ మీకు ఇష్యూస్ వస్తాయి. నేను ఏం చేస్తాను అంటే, సో బెటర్ ఇక్కడ నుంచే మీరు ఓపెన్ చేయొచ్చు గిట్ బ్యాష్. బట్ నాకు ఎలా కంఫర్ట్ అంటే గిట్ బ్యాష్ సపరేట్గా ఓపెన్ చేయడమే కంఫర్ట్. సో నేను ఆ కోడ్ దగ్గరికి వెళ్తా, డెస్క్టాప్, బ్యాచ్ 17, git bash batch 1780. I'm sorry, terraform practice 14th March. Open show more options, open git bash here. LL. సో ఇక్కడ కోడ్ ఉంది, మనం రాసిన కోడ్.
ఓకే, మనం రాసిన కోడ్ ఇక్కడ ఉంది. సో కూల్. మరి ఇది వర్కౌట్ అవుతుందా? సో చూద్దాం. ఇప్పుడు నేను టెరాఫామ్ ఇనిట్ కొట్టాను అనుకోండి, ఏమవుతుంది? ఆ ప్రొవైడర్ ప్లగిన్ డౌన్లోడ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఆ ప్రొవైడర్ ప్లగిన్ ఇక్కడ డాట్ టెరాఫామ్ అనే ఒక హిడెన్ ఫోల్డర్లో డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ 14th మార్చ్లో చూడండి, ప్రొవైడర్ ప్లగిన్ ఇక్కడ మీకు డౌన్లోడ్ అవుతుంది డాట్ టెరాఫామ్ అని. నేను టెరాఫామ్ ఇనిట్ కొట్టా, ప్రొవైడర్ ప్లగిన్ డౌన్లోడ్ అవుతుంది, ఇన్స్టాల్ అవుతుంది. యూ విల్ సీ డాట్ టెరాఫామ్ హియర్. చూడండి, డాట్ టెరాఫామ్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది, దాని లోపల ప్రొవైడర్ ప్లగిన్ డౌన్లోడ్ అయింది. హోప్ యు ఆర్ విత్ మీ. డన్. నెక్స్ట్ ఏం చేయాలి? టెరాఫామ్ ప్లాన్. వాట్ ఈస్ టెరాఫామ్ ప్లాన్? ఇట్స్ అ డ్రై రన్ ప్రివ్యూ. క్లౌడ్ లో ఏం జరగబోతుందో ముందు ఇక్కడ చూస్తున్నాం. ఓకే, మనం అనుకున్నట్టే జరుగుతుందా? ఏం జరుగుతుంది? మనం అనుకున్నట్టే రెండు రిసోర్సెస్ యాడ్ కాబోతున్నాయి. ఏంటివి? ఒకటేమో నార్త్ వర్జీనియాలో, ఒకటేమో ముంబైలో క్రియేట్ కాబోతున్నాయి. ఓకే, ఒకటి ముంబైలో, ఒకటి నార్త్ వర్జీనియాలో. ఏంటి ఏఎంఐ? ఈ ఏఎంఐ, సో ఏ ఇన్స్టాన్స్ టైప్ T2 డాట్ మైక్రో రీజియన్. ఒకటేమో US-ఈస్ట్-1 నార్త్ వర్జీనియాలో, ఇంకోటేమో AP-సౌత్-1 ముంబైలో క్రియేట్ అయిపోతున్నాయి. మరి క్రియేట్ అవుతుందా అండి? అప్లై చేస్తే క్రియేట్ అవుతుందా టెరాఫామ్? అప్లై. సో నార్త్ వర్జీనియాలో క్రియేట్ అవుతుంది కానీ ముంబైలో క్రియేట్ కాదు. ఏమై ఉండొచ్చు ప్రాబ్లం? కానీ ఎనీవన్ టెల్? ఇప్పుడు మీరు టెరాఫామ్ అప్లై కొడితే ఓకే, ఇదంతా బాగానే అనిపిస్తుంది మీకు, ఎస్ అని కొట్టినా కూడా నార్త్ వర్జీనియాలో క్రియేట్ అవుతుంది, ముంబైలో క్రియేట్ కాదు. ఏమై ఉండొచ్చు ప్రాబ్లం? ముంబైకి ప్రైవేట్ కి ప్రైవేట్ కి. ఇంకా ఏఎం ఎస్, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఏఎంఐ కీ నేమ్ ఇవన్నీ ఏంటివి? రీజియన్ స్పెసిఫిక్. నేను నార్త్ వర్జీనియా ఏఎంఐ ఇస్తున్నా ఇక్కడ. సో ఇప్పుడు ముంబైలో ఈ ఏఎంఐ ఉండదు, సో ఏఎంఐ నాట్ అవైలబుల్ అంటది. అండ్ ఈ కీ పేరు కూడా ఎక్కడ ఉంది? నార్త్ వర్జీనియాలో ఉంది, ముంబైలో లేదు. సో కీ పేరు కూడా నాట్ అవైలబుల్. సో యూ విల్ సీ ఎర్రర్స్. ఏమని చెప్తుంది చూడండి. సో దిస్ నార్త్ వర్జీనియాలో బాగానే క్రియేట్ అయింది, ఐడి కూడా వచ్చేసింది. బట్ ముంబైలో క్రియేట్ అయ్యేటప్పుడు ఏమంటుంది? ఏఎంఐ దొరకట్లేదంట. ద ఇమేజ్ ఐడి, ఏఎంఐ ఐడి ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్, డజంట్ ఎగ్జిస్ట్. సో ప్రాబ్లం ఉంది బ్రో అని చెప్తుంది. ఓకే, సో యాక్చువల్లీ 200 స్టేటస్ కూడా వస్తే 600, మీకు 400 వచ్చింది. సో డజంట్ ఎగ్జిస్ట్. సో మీరు ఏం చేయాలి ఒకవేళ అట్లా ఇవ్వాలంటే? ముంబైది ఇవ్వండి. ఇప్పుడు మీరు ముంబైలోకి వెళ్ళి, ముంబై ఈ సిటీలోకి వెళ్ళి, ఓకే, ముంబై ఈ సిటీలోకి వెళ్ళి లాంచ్ ఇన్స్టాన్స్ కొట్టండి. ఇక్కడే ఏఎంఐ వస్తుంది, అది ఇవ్వాలి మీరు. బికాస్ AMIs are region specific, they are not global attributes. AMI. ఓకే, అండ్ కీ కూడా BAT17A అనేది నార్త్ వర్జీనియాలో, ముంబైలో వేరే ఏదో ఉండి ఉండొచ్చు. సో ముంబైలో ఏమున్నాయి అసలు అవైలబుల్? లేకపోతే మీరు క్రియేట్ చేయాలి అవైలబుల్. ఆ ముంబైలో ఇది ఒకటే ఉందంట, BAT17 ముంబై. సో లెట్ మీ కాపీ దిస్, B17 ముంబై. సో B17 ముంబై. సో అక్కడ ఉన్నదే మీరు ఇవ్వాలి. సేవ్. ఇప్పుడు వర్కౌట్ అవుతుందా? ఎస్, బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. అండ్ ముంబైలో కూడా T2 డాట్ మైక్రో ఉండాలి. ఒకవేళ మీకు T2 డాట్ మైక్రో లేదు అంటే రాదు, చూసుకోండి. ఈ నేమ్ రాంగ్ ముంబై స్పెల్లింగ్ రాంగ్. ముంబై. ఓకే, ముంబై. ఓకే, అండ్ ఆల్సో ఈ ఇన్స్టాన్స్ టైప్ కూడా మీ దాంట్లో ఉండాలి, మీ ఫ్రీ టైర్ అకౌంట్లో ఉండాలి. ఇలా T2 డాట్ మైక్రో లేకపోతే T3 డాట్ మైక్రో ఇచ్చుకోండి. మీకు ఏముందో నాకు తెలియదు, సో చూసుకోండి. సో ఇక్కడ కనిపించాలి ముంబైలో T2 డాట్ మైక్రో మీకు కనిపించాలి, ఇన్స్టాన్స్ టైప్ T3 డాట్ మైక్రో, T2 డాట్ మైక్రో కూడా ఉండాలి. అలా ఉంటేనే వస్తుంది, లేదంటే అవి నాట్ అవైలబుల్, డజంట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. దాట్స్ ఇట్. నౌ సేవ్ ఇట్. సో ఆల్రెడీ ఇది క్రియేట్ అయిపోయింది చూడండి, నార్త్ వర్జీనియాలో క్రియేట్ అయిపోయింది. లెట్స్ సే ఇప్పుడు మళ్ళీ అప్లై చేస్తున్నా. ఇప్పుడు ముంబైలో క్రియేట్ అయింది, నార్త్ వర్జీనియాలోది
ఏముండదు, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, అది రీఫ్రెష్ అవుతుంది అంతే. బికాజ్ ఆల్రెడీ నార్త్ వర్జీనియాలో డిజైర్డ్ స్టేట్ ఉంది. బికాజ్ ఆల్రెడీ నార్త్ వర్జీనియాలో డిజైర్డ్ స్టేట్ కరెంట్ స్టేట్ మ్యాచ్ అయిపోయింది, ఐడి రెడీ ఉంది. ఇప్పుడు ఓన్లీ చేయాల్సింది ముంబైది మాత్రమే. సో ముంబైది మాత్రం ఈ ఏఎంఐ తోటి క్రియేట్ అవుతుంది, మిగతా అన్ని నోన్ ఆఫ్టర్ అప్లై. సో ఎంటర్ ఎ వాల్యూ ఎస్. ఎస్. సో నార్త్ వర్జీనియాలో క్రియేట్ అవుతుంది, ముంబైలో క్రియేట్, ఆల్రెడీ నార్త్ వర్జీనియాలో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు యూ కెన్ సీ హియర్ ఇన్ నార్త్ వర్జీనియా EC2 instances. చూడండి, ల్యాబ్ సర్వర్ నార్త్ వర్జీనియా క్రియేట్ అయింది. స్టాపుడ్ స్టేట్లో ఉంది, దట్స్ ఓకే. స్టాపుడ్లో ఉండొద్దు, నాట్ షూర్. యా, ఇప్పుడు ముంబైలో చూద్దాం. ఇన్స్టాన్సెస్, ల్యాబ్ సర్వర్ ముంబై రన్నింగ్లో ఉంది. స్టాపుడ్లో ఉండొద్దు. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ ఇన్ స్టాపుడ్ స్టేట్. ఎనీవే, మీకైతే అర్థమైందా? హలో. సో నౌ డిడ్ యూ అండర్స్టాండ్? ఇక్కడ నా ఐడియా ఏంటిది అంటే, మై అజెండా ఈజ్ టు షో యూ హౌ టు క్రియేట్, okay, so multiple servers in multiple regions. How? Using a concept called alias. Interviews లో మీరు చెప్పాల్సింది ఇది. There is something called alias. You need to mention that alias and you need to call that alias from the resource code. Provider equal to aws.north virginia, aws.mumbai, aws. blah blah blah. ఇదండి. హలో. మేకింగ్ సెన్స్? లెట్స్ సే మీరు ఇంకోది కూడా చేయాలి, ఇంకో రీజియన్లో ఇంకో ప్రొవైడర్ బ్లాక్ యాడ్ చేయాలి. సరే, ఇది మీకు అర్థమైంది నౌ. ఓకే, సో దిస్ ఇస్ డన్. సో మీకు ఇప్పుడు టెరాఫామ్ షో అని కొడితే మీకు కనిపిస్తాయి టెరాఫామ్ షో. ఆల్రెడీ స్టేట్ ఫైల్ ఉంది, ఆ స్టేట్ ఫైల్లో నుంచి ఇది డేటాని రిట్రీవ్ చేస్తుంది. బాగుందండి. ఓకే, నార్త్ వర్జీనియా అండ్ ముంబై. సో కంప్లీట్ డీటెయిల్స్. ఇంతకుముందు నోన్ ఆఫ్టర్ అప్లై ఉంటే ఇప్పుడు అప్లై అయిపోయింది. సో యూ గాట్ టు నో. సో మీకు ఇక్కడ అన్ని కనిపిస్తుంది. దాని పబ్లిక్ ఐపీ ఏంటిది, ప్రైవేట్ ఐపీ ఏంటిది, సో దాని డిఎన్ఎస్ ఏంటిది, రీజియన్ ఏంటిది, బ్లా 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 బ్లా, ట్యాక్స్ ఏంటిది, ఎవ్రీథింగ్ యూల్ గెట్ నో. ఓకే, బాగుంది. సరే, డిస్ట్రాయ్ చేసేస్తా. సరే, నా అట్లా కాదు, నాకు మల్టీ రీజియన్లో కాదు, మల్టిపుల్ ప్రొవైడర్స్ కావాలి. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏడబ్ల్యూఎస్లో కాదు, నాకు అజ్యూర్లో కావాలి. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? యూ టెల్ మీ వాట్ టు డూ. మళ్ళీ ప్రొవైడర్ పెట్టాలి. ప్రొవైడర్ ఏం పెట్టాలి? అజ్యూర్, AZU, అజ్యూర్ RM. సరే, మీకు తెలీదు ఏం చేయాలి చెప్పండి? ఇక్కడికి వచ్చి గూగుల్లోకి వచ్చి, ఓకే, సో టెరాఫామ్ ప్రొవైడర్స్, ఓకే, సో AWS అండ్ అజ్యూర్ ఆర్ అజ్యూర్ అని పెట్టండి, మీకు వస్తుంది. ఇదే ఇచ్చేస్తాలేండి, మీకు ఇక్కడ కోడ్ అదే ఇచ్చేస్తుంది, ఇచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ మీకు ఇదేమో AWS కోసం, ఇది అజ్యూర్ కోసం. సో ఇది కాపీ చేసి ఇక్కడ మీరు పెడతారు. కాకపోతే మీకు అజ్యూర్ తెలిసి ఉండాలి. సో యా, వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను చెప్పేది. చాలా మంది టెరాఫామ్ నేర్చుకోవాలనుకుంటారు, కానీ టెరాఫామ్ నేర్చుకోవాలంటే టెరాఫామ్ కి ముందు మీకు ఏం తెలిసి ఉండాలి? ఐదర్ AWS అన్న తెలిసి ఉండాలి, ఆర్ అజ్యూర్ అన్న తెలిసి ఉండాలి, ఆర్ సమ్ అదర్ క్లౌడ్ అన్న తెలిసి ఉండాలి. ఎందుకంటే మీరు టెరాఫామ్ ఎట్లా నేర్చుకుంటారు? యూ విల్ లెర్న్ టెరాఫామ్ బై అప్లయింగ్ ద కాన్సెప్ట్స్ ఆన్ క్లౌడ్. మీకు క్లౌడే రాకపోతే టెరాఫామ్ అర్థం కాదు. మీలో ఎవరైనా వెరీ బిగినర్స్, వెరీ ఫ్రెషర్స్, మీకు ఏమీ తెలియదు, AWS తెలియదు అనుకుంటే టెరాఫామ్ నేర్చుకోకండి. స్టార్ట్ ఫ్రమ్ AWS. ఓకే, ఇప్పుడు నేను అంతా చెప్పేది ఏంది, ఇప్పుడు మనం ఇంకొక 5 నిమిషాలు అయితే మినీ ప్రాజెక్ట్ చేస్తాం. ఆ మినీ ప్రాజెక్ట్లో కూడా ఇప్పుడు మనం AWSలో నేర్చుకుంది ఇప్పుడు టెరాఫామ్ ద్వారా ఆటోమేట్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు మనకు అజ్యూర్ రాదు, సో అందుకే ఇందులో ఫీచర్స్ మనకు తెలియదు. సో ఎట్లా కనెక్ట్ కావాలి, అందులో ఏం రీజియన్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఓకే, దానికి యాక్సెస్కి, సీక్రెట్ యాక్సెస్కి ఎట్లా పంపించాలో మనకు తెలియదు, సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో మీకు కనీసం ఒక్క క్లౌడ్ అయినా వచ్చి ఉండాలి. ఇప్పుడు మన కేసులో మీకు AWS వస్తేనే టెరాఫామ్ అర్థమైంది.
మీకు ఏడబ్ల్యూఎస్ అర్థం కాకుండా టెరాఫామ్ నేర్చుకుని లాభం లేదు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా, అసలు ఏమాత్రం క్లౌడ్ నాలెడ్జ్ లేకపోతే దెర్ ఇస్ నో పాయింట్, యూ మే డ్రాప్ ఆఫ్. ఐ మీన్ యూ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ఏడబ్ల్యూఎస్. నాకు కాల్ చేయండి. ఓకే, హలో. అండ్ యూజ్ ఎఫెక్టివ్లీ జీపీటీ. వీ హ్యావ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ జీపీటీ. సో ఏం చేయొచ్చు? హే జీపీటీ, please provide Terraform code to create instances VM in AWS and Azure. So it should be multicloud.tf file. Yeah. సో అదే కోడ్ ఇస్తే చూడండి. ఇదేమో టెరాఫామ్ కాన్ఫిగరేషన్. ఇది అవసరం లేదు రిక్వైర్డ్ ప్రొవైడర్స్, కావాలంటే ఉంచుకోండి. సో ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్ ఇలా ఉంటుంది. అజ్యూర్ ప్రొవైడర్ ఇలా అజ్యూర్ ఆర్ఎం అని వస్తుంది. ఈసీ2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలంటే ఇది కోడ్. దానికి ఈసీ2 ఇన్స్టాన్స్కి మ్యాండేటరీ ఏంటిది? ఏఎంఐ మ్యాండేటరీ, ఇన్స్టాన్స్ టైప్ మ్యాండేటరీ. మరి అజ్యూర్లో ఏముంటుంది మనకు తెలీదు. ఓకే, దట్స్ వై నేను ఇంకా అందులోకి వెళ్ళట్లేను. బట్ ఇక్కడ మీకు ఇలా ఉంటుంది, నేమ్, లొకేషన్. ఓకే, అక్కడ విఎం అంటారు. సో వర్చువల్ నెట్వర్క్ విఎం ఏవేవో ఉంటాయి. సో ఇలా ఉంటుంది. సో ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దాట్, బట్ యూ గాట్ ఇట్ రైట్. ఓకే, సో ఇదండి. సో ఫర్ ఎనీ క్వశ్చన్స్? అదే జీసీపీలో క్రియేట్ చేయాలి అనుకోండి, మీరు గూగుల్ అని పెట్టాలి. ఓకే, లెట్స్ సే మీకు జీసీపీలో కూడా రావాలి. ప్రొవైడర్ గూగుల్. సో ఇక్కడ దానికి సంబంధించిన కోడ్ ఉంటుంది. సో సంథింగ్. అండ్ మీరు మళ్ళీ ఏం చేయాలి? టెరాఫామ్ ఇనిట్ మళ్ళీ చేయాలి. ఎందుకు? నవ్వు మీ దగ్గర ఎక్స్ట్రా ప్రొవైడర్స్ ఉన్నాయి. ఓకే, అజ్యూర్ ప్రొవైడర్ ఉంది, గూగుల్ ప్రొవైడర్ ఉంది. సో యూ నీడ్ టు డూ టెరాఫామ్ ఇనిట్ అగైన్. ఓకే, ఆల్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఐఎమ్ రిమూవింగ్ దీస్ బ్లాక్స్. సేవ్. ఓకే, నౌ మనం ఒక మినీ ప్రాజెక్ట్కి వెళ్దాం. సో ఏం లేదు, మినీ ప్రాజెక్ట్ ఏం లేదండి. సో మీకు గుర్తుందా మనం అప్పట్లో వాట్ వీ హ్యావ్ డన్? అప్పట్లో మనం ఒక ఏడబ్ల్యూఎస్ లో విపిసి కాన్సెప్ట్ నేర్చుకున్నాం. విపిసికి ఏం కావాలి? ఇంటర్నెట్ గేట్వే కావాలి. ఆ ఇంటర్నెట్ గేట్వే కావాలి దానికి. అండ్ అందులో మనం సబ్నెట్స్ నేర్చుకున్నాం. సో ప్రస్తుతానికి ఇది ఇన్ఫాక్ట్ రియల్ టైం కాన్సెప్ట్. సో రియల్ టైంలో డెవాప్స్ ఇంజనీర్కి ఆర్ క్లౌడ్ ఇంజనీర్కి డే ఇన్ అండ్ డే అవుట్ డెవలపర్స్ రిక్వెస్ట్ పెడతా ఉంటారు. సో డెవలపర్లు ఏం చేస్తారు? వాళ్ళు కోడ్ రాస్తారండి. డెవలపర్లు వాళ్ళ జావా కోడ్ ఏదో కోడ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ కోడ్ని టెస్ట్ చేయాలి. కోడ్ రాస్తే అయిపోదు కదా, వాళ్ళు ఏం చేయాలి? ఆ కోడ్ని టెస్ట్ చేయాలి. ఎక్కడ టెస్ట్ చేస్తారు? వాళ్ళకి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో మీకు ఎప్పటికప్పుడు జీరా టికెట్లు అసైన్ చేస్తూనే ఉంటారు. ఓకే, మీరు కనుక టెరాఫామ్ మీద వర్క్ చేస్తే ఎప్పటికప్పుడు మీకు రిక్వెస్ట్ పెడుతూనే ఉంటారు. మా దగ్గర కోడ్ ఉంది, ఆ కోడ్ని టెస్ట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయండి. అండ్ వాళ్ళే చెప్తారు ఏం కావాలి, మాకు ఒక విపిసి కావాలి. ఓకే, సో అందులో ఒక సర్వర్ కావాలి, పబ్లిక్ సబ్నెట్ కావాలి, అందులో సర్వర్ కావాలి, ఆ సర్వర్కి మాకు యాక్సెస్ కావాలి, మేము అందుకే అప్పుడు మేము కోడ్ని టెస్ట్ చేస్తామని చెప్తారు. ఓకే, సో ఇప్పుడు మీరేం చేయాలి? సో వాళ్ళ రిక్వెస్ట్ తగ్గట్టు విపిసి క్రియేట్ చేస్తారు, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తారు. అండ్ మనకు పబ్లిక్ సబ్నెట్ కావాలి. బై డిఫాల్ట్ ఎనీ సబ్నెట్ ఏం సబ్నెట్ అండి? పబ్లికా ప్రైవేటా? ప్రైవేట్. 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 ఓకే, సో ప్రైవేట్ సబ్నెట్ బై డిఫాల్ట్. సో మరి దాన్ని పబ్లిక్ చేయాలంటే ఏం చేయాలి? ఇట్ షుడ్ హ్యావ్ లింక్ విత్ ఇంటర్నెట్ గేట్వే. ఎట్లా లింక్ ఇంటర్నెట్ గేట్వే తోటి ఉంటుంది? మధ్యలో రౌట్ టేబుల్ ఉంటుంది. రౌట్ టేబుల్తో దట్ పబ్లిక్ సబ్నెట్ విల్ గెట్ అసోసియేషన్, అండ్ దిస్ రౌట్ టేబుల్ విల్ హ్యావ్ డెస్టినేషన్ టు ఇంటర్నెట్ గేట్వే. ఎస్ సార్ నో. అందులో ఏం చేస్తారు ఇప్పుడు? మిమ్మల్ని ఏమన్నారంటే వాళ్ళు, అందులో మాకు ఒక సర్వర్ లాంచ్ చేసి అందులో మేము కోడ్ని టెస్ట్ చేసుకుంటామని చెప్తారు. ఓకే, సో ఇట్లా ఒక టీం కాదు, మీకు 10 టీంలు ఇట్లాంటి రిక్వెస్ట్లు పెడుతున్నాయి. సో మీరు ఇంకా మాన్యువల్లీ చేస్తే లాభం లేదు. ఫర్ దట్ యూ నీడ్ టెరాఫామ్ ఆటోమేషన్ స్క్రిప్ట్. వాళ్ళు ఇలా రిక్వెస్ట్ పెట్టారా, మీరు ఇక్కడ స్క్రిప్ట్ని ట్రిగ్గర్ చేశారా, సెటప్ అవుతుంది, వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు. దిస్ వీఆర్ గోయింగ్ టు డూ. ఓకే, దిస్ వీఆర్ గోయింగ్ టు డూ. హలో, మేకింగ్ సెన్స్? ఎస్ సార్. ఓకే, సో నౌ టేక్ బ్రేక్. బ్రేక్ తర్వాత మనం ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పానో ఆ మినీ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో ఏ ప్రాజెక్ట్ అంటే, వెయిట్, ఫస్ట్ అది నేను మీకు
మన బ్యాచ్ 17 బ్యాచ్ డెవాప్స్ ట్రైనింగ్ మనం పాత బ్యాచ్ దగ్గర ఉన్నట్టుంది టాస్క్. బ్యాచ్ 16. ఓకే, ఐ హ్యావ్ విత్ మీ. ఓకే, నో నాట్ దిస్. దిస్ బ్యాచ్ 16 కదా, బ్యాచ్ 16 టెరాఫామ్ రన్నింగ్ నోట్. యా, ఇది కోడ్. ఓకే, దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఓకే, సో మీకు వచ్చిన టాస్క్ ఏంటిది అంటే విపిసి క్రియేట్ చేయమంటారు. అందులో ఇంటర్నెట్ గేట్వే, కస్టమ్ రౌట్ టేబుల్, సబ్నెట్ కి. ఓకే, సో పబ్లిక్ సబ్నెట్ చేయాలి. ఎట్లా చేయాలి? రౌట్ టేబుల్తో అసోసియేట్ చేయాలి, ఇంటర్నెట్ గేట్వేతో అసోసియేట్ చేయాలి. అండ్ సెక్యూరిటీ గ్రూప్ కూడా కావాలి. ఎందుకు? స్పెసిఫిక్ పోర్ట్స్ అలౌ చేయాలి, 22, 80, 443, లేదంటే ఆల్ పోర్ట్స్ మీ ఇష్టం. ఓకే, ట్రాఫిక్ని అలౌ చేయాలి. అండ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ని కూడా సెటప్ చేయమంటుండు. ఓకే, నెట్వర్క్ ఇంటర్ఫేస్ సెటప్ చేయమంటుండు. నెట్వర్క్ ఇంటర్ఫేస్కి ఒక స్పెసిఫిక్ ప్రైవేట్ ఐపీ కూడా ఇవ్వమంటుండు. ఓకే, సో ఏం చేయమంటుండు చూడండి. ఫస్ట్ మీరు ఈ టాస్క్ అర్థం చేసుకోండి, మనం అది కోడ్ ఎలాగో రాస్తానులేండి. ఫస్ట్ ఏం చేయమంటుండు? విపిసి క్రియేట్ చేయాలి. విపిసి ఇంటర్నెట్ గేట్వే ఇంటర్నెట్ గేట్వే రౌట్ టేబుల్ క్రియేట్ చేయండి. సబ్నెట్ క్రియేట్ చేయండి అండ్ మేక్ ఇట్ పబ్లిక్. ఓకే, అసోసియేట్ సబ్నెట్ టు ద రౌట్ టేబుల్ అండ్ మేక్ ఇట్ పబ్లిక్ ఎట్లా పబ్లిక్ చేయాలి? సో ఇక్కడ ఇంటర్నెట్ గేట్వేకి, రౌట్ టేబుల్కి, దీనికి లింక్ పెడతాం. తర్వాత ఏం చేయమంటుండు? సెక్యూరిటీ గ్రూప్. సో ఆబ్వియస్లీ మనకు సెక్యూరిటీ గ్రూప్ ఈజ్ అ ఫైర్ వాల్. సో సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసాం ఎక్కడెక్కడో, అదే విపిసిలో. తర్వాత నెట్వర్క్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయమంటుండు. ఆ నెట్వర్క్ ఇంటర్ఫేస్కి ఒక ఐపీ పెట్టమంటుండు. ఆ ఐపీ కూడా ఎక్కడ ఉండాలి? మనం స్టెప్ 4లో సబ్నెట్ క్రియేట్ చేసినాం కదా, ఆ సబ్నెట్లో ఉన్న ఒక స్పెసిఫిక్ ఐపీ. మేబీ 10.81.3.0లో, మేబీ 10.81.3.33ని దీనికి ఇచ్చేసేయి. ఆ తర్వాత ఒక ఎలాస్టిక్ ఐపీ కూడా క్రియేట్ చేయమంటుండు. మీకు తెలుసు కదా ఎలాస్టిక్ ఐపీ ఎందుకండి? ఫర్ స్టాటిక్ ఐపీ. Public IP. ఓకే, స్టాటిక్ గా ఉండడానికి. అంతా సెటప్ చేసుకున్న తర్వాత ఓకే, నెట్వర్క్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకో. ఆ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ని ఎలాస్టిక్ ఐపీతో అటాచ్ చేసుకో. ఆ తర్వాత నువ్వు EC2 ఇన్స్టాన్స్ ని స్పిన్అప్ చేయి. ఓకే, ఆ తర్వాత EC2 ఇన్స్టాన్స్ ని స్పిన్అప్ చేయి. ఈ ఎలాస్టిక్ ఐపీ ఆ EC2 ఇన్స్టాన్స్ కి అటాచ్ కావాలి. అందులో మీ అప్లికేషన్ ని లాంచ్ చేయి. సో దట్ డెవలపర్లు టెస్ట్ చేస్తారు బాగా పని చేస్తుందా లేదా. డెవలపర్ ఆల్రెడీ కోడ్ రెడీ పెట్టుకోండి. ఓకే, ఇదండి అజెండా. దిస్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్. ఓకే, ఏం కోడ్? డెవలపర్ సింపుల్ HTTP కోడ్ అనుకుందాం. డెవలపర్ సింపుల్ గా ఈ కోడ్ రెడీ పెట్టుకుంటారు. ఏ కోడ్? ఓకే, నేను ఇందాక ప్రాక్టీస్ చేసా, facebook.sh. ఇది డెవలపర్స్ రెడీగా పెట్టుకున్న కోడ్. ఈ కోడ్ పని చేస్తుందా లేదా అని వాళ్ళకి టెస్ట్ చేయడానికి ఒక సెటప్ కావాలి శాంపుల్ గా. దానికి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇప్పుడు స్పిన్అప్ చేయాలి. క్లియర్? ఓకే, సో వీ విల్ కనెక్ట్ ఆఫ్టర్ 5 minutes. నో వన్ షుడ్ డ్రాప్. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది రెగ్యులర్ గా మీకు వస్తుంది ఇట్లాంటి టాస్క్. ఓకే, ఇవి మనకు డే టు డే యాక్టివిటీస్ గా రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది. చలో మై డియర్ ఫ్రెండ్స్, ఐ విల్ సీ యూ ఆఫ్టర్ 5 minutes. హే గైస్, కెన్ యూ హియర్ మీ? చలో, మనం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాం. సో వాట్ ఐ విల్ డూ, నేను ఓకే ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తా. న్యూ ఫోల్డర్ ఏమంట? 14th March మినీ ప్రాజెక్ట్ అని పెడతా. మినీ ప్రాజెక్ట్. ఓకే, సో ఇది ఇందులో లెట్స్ డెవలపర్స్ కోడ్ ఇచ్చారనుకుందాం. ఈ కోడ్ని టెస్ట్ చేయమంటారు. సో ఫస్ట్ ఆ కోడ్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నా, facebook.sh. ఇదే ఆ కోడ్ అనుకోండి, మనకు తెలిసిన కోడే. ఓకే, సో సింప్లీ HTTP ఇన్స్టాల్ చేసి ఇది శాంపుల్గా వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేయాలి. ఓకే, కూల్. బట్ యా, మెయిన్ ఇది కాదు. మనకు కావాల్సింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్పిన్అప్ చేయాలి. main.ts.
ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి? సో ఏ క్లౌడ్ ప్రొవైడర్? ఓకే, సో మనం వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చేద్దాం ఇప్పుడు. సో యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్ విత్ మీ. ఫస్ట్ ఏ క్లౌడ్ ప్రొవైడర్? ఏ క్లౌడ్ ప్రొవైడర్ అండి? AWS. AWS. ఓకే. ఏ రీజియన్? Northwest. ఓకే, కంట్రోల్ Z. రీజియన్ నార్త్ వర్జీనియా, US-East-1. ఓకే. సో సరే, అది ఏ ఇస్తుండొచ్చు. ఓకే, సో ఆటో కోడ్ వస్తుండొచ్చు, బట్ మీకు ఏం జరుగుతుందో తెలిసి ఉండాలి. రైట్, కూల్. మనకి ఎట్లా నార్త్ వర్జీనియాలోనే కావాలి. ఓకే. ఇన్ఫెక్ట్ ఆథెంటికేషన్ లేకపోతే మీరు ఇక్కడ ఇవ్వచ్చు, యాక్సెస్ కి సీక్రెట్ కి కూడా ఇక్కడే ఇవ్వచ్చు. ఒకవేళ మీకు ఆథెంటికేషన్ లేకపోతే, మీరు ఆల్రెడీ మీరు AWS ని కాన్ఫిగర్ చేసి ఉండకపోతే, యాక్సెస్ కి సీక్రెట్ కి ఇక్కడ ఇచ్చేయచ్చు, యాక్సెస్ కి అండ్ కింద సీక్రెట్ కి ఇచ్చేయచ్చు. బట్ దట్ ఈస్ నాట్ రికమెండెడ్, ఎందుకంటే మీ కీస్ ఎక్స్పోజ్ అయితే. సో నేనేం ఇవ్వట్లేను. ఓకే, సో తీసేసేస్తాను. ఆల్ రైట్. నౌ ఫస్ట్ స్టెప్ మీకేం కావాలి? ఫస్ట్ క్రియేట్ ఏ VPC. ఓకే, సో క్రియేట్ VPC. ఓకే, సో రిసోర్స్ బ్లాక్ ఏముంటుంది చెప్పండి రిసోర్స్ లో? మనం డిస్కస్ చేసుకున్న ముందు అదే ఇచ్చేస్తుంది, కానీ ఇక్కడ రిసోర్స్ లో ఏం పెట్టాలి? AWS_VPC, అంతేనా? సో రిసోర్స్ ఏంటి? టైప్ AWS. సో మీరు గమనించాల్సింది ఏంటంటే, సో అన్ని AWS తోటే స్టార్ట్ అవుతాయి. AWS_VPC, AWS_instance, AWS_ లెట్స్ మీకు ఏం కావాలి, ఇంకేదో కావాలి, ఇంటర్నెట్ గేట్వే, అన్ని ఇక్కడనే ఉంటాయి. ఇన్స్టాన్స్ బ్లా బ్లా బ్లా. సరే, నాకు ఫస్ట్ AWS_VPC. సో ఇప్పుడు ఎనీవే ఇక్కడ మీకు అది ఇచ్చేసేస్తుంది CIDR బ్లాక్. బట్ లెట్స్ మీకు తెలియదు అనుకుందామండి. లెట్స్ మీకు తెలియదు ఆ కోడ్ ఎలా కావాలనో, దేని మీద రిలై కావాలి? అఫీషియల్ డాక్యుమెంటేషన్ పైన చార్ట్ దీనిపైన రిలై కావాలి. ఏం చేయాలి? టెరాఫామ్. లైక్ వెన్ ఐ లెర్న్డ్, నేను ఎప్పట్లో ఎలా నేర్చుకున్నాను అంటే, టెరాఫామ్ AWS VPC అని కొట్టేవాను. VPC రిసోర్స్ అఫీషియల్ డాక్యుమెంటేషన్లోకి నేర్చుకున్నా. ఇక్కడికి వెళ్ళి సో ఇది రిసోర్స్ AWS_VPC, ఇది యూసేజ్, సంథింగ్ లైక్ దాట్. సో బేసిక్ యూసేజ్ విత్ ట్యాగ్స్. దీన్ని కాపీ చేసి, సో ఇలా నేను నేర్చుకున్న టైం, బట్ మీకు అవసరం లేదు, డైరెక్ట్ అదే ఇచ్చేస్తాను. ఓకే, సో సింపుల్ రిసోర్స్ ABC. ఎనీవే ఇప్పుడు VPCకి ఖచ్చితంగా కావాల్సింది ఏంటి చెప్పండి? CIDR బ్లాక్. Okay. సో CIDR బ్లాక్ ఇచ్చేద్దాం. 10.81. ఎంత? 0.0/16. 5 0లు వచ్చినాయి. ఓకే, ఇంకేం కావాలి? ఇంకేం అవసరం లేదు, ట్యాగ్స్ ఇస్తే సరిపోద్ది. ట్యాగ్స్ లెట్స్ ఐ విల్ కాల్ ఇట్ prod VPC. ఓకే, సేవ్. క్లోజ్ దిస్. మీరు ఇది క్లోజ్ చేయాలి, క్లోజ్ చేయకపోతే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో క్లోజ్ చేస్తున్నా, ట్యాబ్ కొడితే అయిపోతుంది. అంటే ఆటో సజెషన్ వచ్చినప్పుడు ట్యాబ్ కొట్టండి, అది వచ్చేసేస్తుంది. డన్, VPC క్రియేట్ అయిపోతుంది. ఓకే, సరే మనం ఒక పని చేద్దాం. ఫస్ట్ దీన్ని డిస్ట్రాయ్ చేసేద్దాం. ఇప్పుడు ఏవైతే క్రియేట్ అయినాయో, టెరాఫామ్ అప్లైకి బదులు టెరాఫామ్ డిస్ట్రాయ్. పాత అంటే ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్ని తీసేసేస్తున్నా. ఆ రెండు ఇన్స్టాన్సెస్ ఇప్పుడు ఏమైతే డిస్ట్రాయ్ అయితే, 2 resources to be destroyed. Would you like to proceed? Yes. ఇంతకుముందు Sorry to disturb, Madhu. అడగండి. If you want to destroy only single instance, or if you want to We'll see. create only మనం single చూద్దాం, ముందు చూద్దాం. Okay. Okay. సో జస్ట్ ఫ్లో డిస్టర్బ్ అయ్యింది, బట్ యా యూ విల్ సీ హౌ అది వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ కాదా, ఎలా చేయాలి, ఏమేం చేయాలి, విల్ సీ. Yeah. దీన్ని ఎవరు అడిగారు మల్టీ ప్రొవైడర్ అంటే, ఈరోజు కవర్ అయిపోయింది సంథింగ్. ఓకే, యా. సో వాట్ ఐ విల్ డూ, ఇది అయిపోనియండి. ఈ రోజుకి మీకు అందరికి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అజెండా క్లియర్ అయ్యేది? Yes. ఎస్. ఓకే, కూల్. లెట్ ఇట్ కంప్లీట్. సో ఇందులోకి వచ్చేద్దాం. ఇందులోకి వచ్చి మనం ఫస్ట్ ఈ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సరే, సెకండ్ VPC క్రియేట్ అవుతుంది. ఎనీవే మీకు అర్థమైపోయింది. సెకండ్ ఏంటిది? ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేయాలి. కాపీ ఇట్. సో ఇది బెటర్ రీడబిలిటీ కోసం ఇలా ఎందుకు పెడుతున్నారు సార్ అంటే, సో ఫర్ బెటర్ రీడబిలిటీ. సో క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. సో అండ్ యా, ఎలా క్రియేట్ చేయాలి చెప్పండి? రిసోర్స్ AWS_ఇంటర్నెట్ గేట్వే. ఇది AWS_VPC అయితే, ఇది AWS ఇంటర్నెట్ గేట్వే. ఇంటర్నెట్ గేట్వేకి ఓకే మస్ట్ ఏంటి చెప్పండి? ఇంటర్నెట్ గేట్వేకి మస్ట్ ఏంటిది?
విపిసి ఉండాలి. ఎస్ VPC సార్ అది ID. ఏ విపిసికి అటాచ్ చేయాలి? VPC_ID ఆ విపిసి ఐడి ఇవ్వాలి. ఏంటి ఆ విపిసి ఐడి? మన దగ్గర ఉన్న విపిసి ఏంది? ఇది. ఓకే, AWS_VPC. ఇది మెయిన్ కాదు, దీనికి కూడా నేను ప్రాడ్ అనే పెట్టేస్తాను. ప్రాడ్. ఓకే, సో AWS_VPC మీరు ఏం చేయొచ్చు అంటే దీన్నే కాపీ చేయొచ్చు. AWS_VPC డాట్ ప్రాడ్ డాట్ ఐడి, ఎందుకంటే మనకు ఐడి కావాలి కదా, విపిసి ఐడి. చూడండి, AWS_VPC డాట్ ప్రాడ్ డాట్ ఐడి, అలా. ఓకే, విపిసి. నెక్స్ట్ ట్యాగ్ ఇచ్చేసేస్తాను. ఏమంటున్నా ట్యాగ్స్ నేమ్ ఈక్వల్ టు ప్రొడక్షన్ ఇంటర్నెట్ గేట్వే, అండ్ దీన్ని క్లోజ్ చేస్తాను ఈ పైదాన్ని. డన్. సో ఈ బ్లాక్ క్లియర్ అందరికి? హౌ డిడ్ ఐ రైట్ దిస్ కోడ్? డిడ్ యూ ఆల్ అండర్స్టాండ్? దిస్ ఇస్ నాట్ ప్రోగ్రామింగ్, వెరీ వెరీ సింపుల్, వెరీ వెరీ ఈజీ. ఎవ్రీ వన్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్ ఆల్సో, మీకు బేసిక్ AWS తెలిస్తే ఈ కోడ్ రాయడం ఈజీ. ఎవ్రీ వన్ అర్థమైందా? సో ఎందుకు మనకి లాజిక్ తెలిసి ఉండాలి. ఇంటర్నెట్ గేట్వే ఖచ్చితంగా కావాల్సింది ఏంటిది? మ్యాండేటరీ ఏంటిది? విపిసి ఐడి. అందుకే విపిసి ఐడి ఇచ్చేసిన. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తా, దీన్ని అప్లై చేస్తా. ఇది అయిపోయిందా? LL ఈ ఫోల్డర్లో నుంచి బయటకు వస్తున్నా. cd.ll cd 14th మార్చ్ -mini ప్రాజెక్ట్లోకి వెళ్తుంది. ఇక్కడ ఫస్ట్ అప్లై చేస్తా టెరాఫామ్ init. వై init? టు ఇనిషియలైజ్ ద ప్రాజెక్ట్, టు ఇనిషియలైజ్ ద వర్క్ స్పేస్ అనొచ్చు, టు సెటప్ ద ప్రాజెక్ట్, టు సెటప్ ద ఎన్విరాన్మెంట్. యు ఆర్ ఇనిషియలైజింగ్. ఆల్ రైట్. ఆ తర్వాత ఏం చేద్దాం? ఫస్ట్ ఈ రెండింటి వరకే చేసేద్దాం. విపిసి క్రియేట్ అయ్యి ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అయితే చాలు. ఫస్ట్ మనం టెస్ట్ చేద్దాం, క్రాస్ చెక్ చేద్దాం. ఇంకా టెరాఫామ్ ప్లాన్ అవసరం లేదు. ఓకే, టెరాఫామ్ ప్లాన్ నిజం చెప్పంటే రియల్ టైంలో పెట్టాలి. ఎప్పుడు కూడా డైరెక్ట్లీ అప్లై చేయొద్దు, ఎందుకంటే ఇవన్నీ కాస్ట్. ఓకే, ఇవన్నీ క్లౌడ్వి ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో ఇవన్నీ కాస్ట్ ఉంటాయి. సో ఎక్స్పెన్సివ్ రిసోర్సెస్ ఉంటాయి. మీరు డైరెక్ట్లీ అప్లై చేస్తే తెలుసో తెలియక ఏదైనా ఎక్స్పెన్సివ్ రిసోర్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి, క్రియేట్ అయ్యి, స్పిన్అప్ అయ్యి మీకు బిల్లు పడితే యూ విల్ బి ద అకౌంటబుల్ ఫర్ దట్ బిల్. అందుకే ఒకసారి ప్లాన్ చేసుకోవడమే ఉత్తమం రియల్ టైంలో. ఓకే, బట్ మనకు విపిసి ఇంటర్నెట్ గేట్వేనే కాబట్టి నేనేం ప్లాన్ చేయట్లేను, బట్ ఓకే మీ ముందు చేస్తాను. చూడండి, మీరు మాత్రం ఆల్వేస్ ప్లాన్ చేయండి. ఏం క్రియేట్ అవుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోవాలి. అంతా అనుకున్నట్టే క్రియేట్ అవుతుందా? ఓకే, విపిసి క్రియేట్ అవుతుంది, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అవుతుంది, ఆల్ గుడ్. ఓకే, విపిసికి ఏంటిది? ఇదంట 10.81.0.0. ఇంటర్నెట్ గేట్వే ఏంటిది? ఓకే, దానికి ఏ విపిసి మనం క్రియేట్ అయిన తర్వాత వస్తుంది, అంటే మనం చేసింది. ఓకే, కూల్. సరే, లెట్ మీ అప్లై టెరాఫామ్. అప్లై ఆటో అప్రూవ్ ఇస్తున్నా, అంటే ఇంకా తర్వాత వేసి కొట్టాల్సిన పని లేదు. ఇది కూడా నాట్ గుడ్ ప్రాక్టీస్. ఇలా ఇవ్వడం కూడా ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్, ఎందుకంటే మళ్ళీ ఒకసారి చూసుకోవడమే ఉత్తమం వేసి కొట్టే ముందు. సరే, 2 రిసోర్సెస్ క్రియేట్ అయినాయంట. వాట్ ఐ డూ, నేను ఒక్కసారి వెళ్తా విపిసిస్లోకి. విపిసి, గో టు విపిసిస్. ఎక్కడ ఉంది విపిసిస్? ఒకటే ఎందుకు కనిపిస్తుంది? రీఫ్రెష్. ఓకే, ప్రాబ్లం ఏంటి చెప్పండి, ఎందుకు కనిపించట్లేదు? హలో, రీజియన్ ఎస్, Region. ముంబై రీజియన్ లో ఉన్నా. సో గో టు నార్త్ వర్జీనియా. చూడండి, ప్రాడ్ విపిసి వచ్చింది. ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అయిందా? ఇంటర్నెట్ గేట్వే, ప్రాడ్ ఇంటర్నెట్ గేట్వే. అది ఏ విపిసికి అటాచ్ అయింది? ప్రాడ్ విపిసికి అటాచ్ అయింది. ఓకే, సో కూల్ అనుకున్నట్టు. ఇప్పుడు థర్డ్ స్టెప్కి పోదాం. క్రియేట్ రౌట్ టేబుల్. హ్యాష్ క్రియేట్ కస్టమ్ రౌట్ టేబుల్. సో ఏం చేస్తా? రిసోర్స్ ఏం పెట్టాలి ఇక్కడ మీరు? AWS_రౌట్ టేబుల్. Route. రౌట్ టేబుల్, రౌట్ టేబుల్. చూడండి, ఇక్కడ పైన కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ రాకపోయినా రౌట్ టేబుల్ ఏం పెడతా దీనికి? ప్రాడ్ రౌట్ టేబుల్ అని పెడతాను. నేను కూడా ప్రాడ్ అనే ఇస్తాను. prod_RT, ప్రాడ్ రౌట్ టేబుల్. సో యా, సో ఇక్కడ
ఏవిపిసి ఆబ్వియస్లీ దీనికి కూడా రౌట్ టేబుల్ కూడా ఏవిపిసిలో క్రియేట్ కావాలి. మ్యాండేటరీ ఏంటివి? మీరు మ్యాండేటరీ ఇవ్వకపోతే ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తుంది చూడండి. ఇలా రెడ్ కలర్లో మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఏమని చెప్తుంది? మ్యాండేటరీ కొన్ని ఉన్నాయి, అవి ఇవ్వాలి. ఏంటి మ్యాండేటరీ? విపిసి ఐడి మ్యాండేటరీ. సో ఇచ్చేస్తున్నా చూడండి, విపిసి ఐడి. ఏ విపిసి ఐడి? AWS_VPC డాట్, మన విపిసి పేరు ఏంటిది? ప్రాడ్. సో ప్రాడ్ డాట్ ఐడి. ఓకే, సంథింగ్ లైక్ దిస్. సో ట్యాగ్స్ ఆప్షనల్, బట్ ఇయడం ఉత్తమం. ప్రాడ్ రౌట్ టేబుల్. ఓకే, కూల్. అయిపోయింది కస్టమ్ రౌట్ టేబుల్. నెక్స్ట్ ఏం చేయాలి? సో బట్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఓకే, మామూలుగా ఈ రౌట్ టేబుల్ని ఇంటర్నెట్ గేట్వేకి లింక్ చేయాలి మన అజెండా ప్రకారం, అవునా? చేస్తాను. రౌట్ టేబుల్ని ఒక రౌట్ యాడ్ చేయాలి, అది ఇంటర్నెట్ గేట్వేకి లింక్ చేయాలి. ఎందుకంటే మన రిక్వైర్మెంట్ ఏంటిది? టు మేక్ ఇట్ పబ్లిక్. చేస్తాను, టు మేక్ ఇట్ పబ్లిక్ సబ్నెట్. క్రియేట్ ఒక రకంగా చెప్పాలంటే పబ్లిక్ సబ్నెట్. సో మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే సపరేట్గా యాడ్ చేయొచ్చు, యాడ్ ఏ రౌట్ టు ఇంటర్నెట్ గేట్వే. లేదంటే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, రౌట్స్ అని. రౌట్. ఓకే, సో రౌట్ అని ఇలా ఉంటుంది. సో సో ది సిఐడిఆర్ బ్లాక్ 10. ఓకే, ఏం చేయాలి చెప్పండి, గుర్తుందా మీకు? సో వాట్ యూ కెన్ డూ, మీకు గుర్తుంటే ఇప్పుడు డెస్టినేషన్ అండ్ ఇంటర్నెట్ గేట్వే. యా, డెస్టినేషన్ ఏమి ఉండాలి? 0.0.0.0.0 0.0. ఇంకొక జీరో మిస్. అండ్ సో ఇది AWS తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. గేట్వే కూడా యాడ్ చేయాలి, అంతేనా? ఇంటర్నెట్ గేట్వే యాడ్. సో ఆల్రెడీ మనం గేట్వే క్రియేట్ చేసినామా? ఆ గేట్వే పేరు ఏంటిది? ఇది AWS_ఇంటర్నెట్ గేట్వే డాట్ GW గేట్వే డాట్ ఐడి. బెటర్ అన్నిటికి మనం ప్రాడ్ అని పెడదాం. సో prod_gateway. ఇక్కడ కూడా prod_gateway, లేకపోతే ఎర్రర్ క్రియేట్ చేస్తుంది. prod_gateway డాట్ ఐడి, సంథింగ్ లైక్ దిస్. అంటే మీకు ఒక యూనిఫార్మిటీ ఉంటుంది. సో ఇది ఏంది? ఇది ఒక రౌట్ యాడ్ చేస్తుంది. ఓకే, సో 0.0.0 ఏది వచ్చినా కూడా దీనికి వచ్చేటట్టు చూడండి. నేను మీకు ట్రిగ్గర్ చేసి చూపిస్తాను. టెరాఫామ్ అప్లై FNF నాట్ అప్రూవ్. ఇప్పుడు జస్ట్ ఒకటే యాడ్ అవుతుంది, ఏది? ఈ గేట్వే యాడ్ అవుతుంది, అండ్ ఆ గేట్వేకి అసలు రౌట్ యాడ్ అవుతుంది. చూడండి, సారీ, రౌట్ టేబుల్ యాడ్ అవుతుంది. మ్యూట్లోకి వెళ్ళరా. సో రీఫ్రెష్, ప్రాడ్ రౌట్ టేబుల్. ఆ ప్రాడ్ రౌట్ టేబుల్లో చూడండి వచ్చిందా? డెస్టినేషన్ 0.0.0 దేనికి అటాచ్ అయింది? ఇంటర్నెట్ గేట్వేకి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మనం సబ్నెట్ క్రియేట్ చేయాలి. ఆ సబ్నెట్ అసోసియేషన్తో సబ్నెట్ని యాడ్ చేయాలి. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు సబ్నెట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఏ పబ్లిక్ సబ్నెట్. మీకు అర్థం కాకపోతే చెప్పండి, అంటే ఆల్రెడీ మీరు నా AWS విన్ని అర్థం కాకపోతే నాకు చెప్పండి. 4th one, క్రియేట్ ఏ పబ్లిక్ సబ్నెట్. సో ఎంత ఇద్దాం? సో మీరు VPC ఏమో 0.0 ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు 1.0, 2.0, 3.0 మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. బట్ ఎనీవే ఇక్కడ 3.0 ఏమైనా ఇచ్చినా ఓకే. రిసోర్స్ ఏంటిది? AWS_subnet. ఓకే, ఏమిద్దాం? నేమ్ prod_subnet. మ్యాండేటరీ ఏంటిది? సబ్నెట్ ఖచ్చితంగా VPC ఏదో ఒక VPCలో క్రియేట్ కావాలి కదా. VPC ఐడి మ్యాండేటరీ. చూడండి, VPC ఏ VPC? ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఒకటే VPC, AWS_VPC. ఓకే, ఈ ప్రాడ్ అని వస్తుందా? సరే, దీన్ని కూడా ఏం చేస్తా అంటే మీకు ఈజీగా ఉండడానికి prod_VPC అని పెడతాం. prod_VPC. సో మొత్తం మార్చాలి. ఇక్కడ కూడా prod_VPC, ఇక్కడ కూడా prod_VPC. VPC ఐడి ఏంటి చూడండి, AWS_VPC డాట్ prod_VPC డాట్ ఐడి, అది ఐడి. ఇప్పుడు CIDR బ్లాక్ ఎంత పెట్టాలి? సో మీ ఇష్టం. 10.81 పక్కా ఉండాలి, పక్కన 1, 2, 3 పెట్టాలి. సో నేను ఏం చేస్తున్నా? సో 3.0/24 పెడుతున్నా. ఓకే, ఇది సబ్నెట్. ట్యాగ్స్ ఇచ్చుకోండి. ట్యాగ్స్
నేమ్ ప్రాడ్ పబ్లిక్ సబ్నెట్. అర్థమైందా అండి? హలో, సబ్నెట్ బ్లాక్ ఎలా రాయాలో అర్థమైందా? అండ్ హౌ టు మేక్ ఇట్ పబ్లిక్ సబ్నెట్ మీకు అర్థమైంది. ఎందుకు ఎలా పబ్లిక్ సబ్నెట్ చేసినాం దానికి. ఓకే, ఇక్కడికి సబ్నెట్ క్రియేట్ అయింది, బట్ ఇట్ ఈస్ నాట్ పబ్లిక్ సబ్నెట్ ఎట్. ఇక్కడికి సబ్నెట్ క్రియేట్ అయింది, బట్ ఇట్ ఈస్ నాట్ పబ్లిక్ సబ్నెట్ ఎట్. మరి పబ్లిక్ సబ్నెట్ ఎట్లయితే చెప్పండి. సో వీ నీడ్ టు అసోసియేట్ రౌట్ టేబుల్ విత్ దట్ సబ్నెట్. అవునా? వీ నీడ్ టు అసోసియేట్ రౌట్ టేబుల్ విత్ సబ్నెట్. అదే ఇచ్చేసింది ఆటోమేటికల్లీ. చూడండి, అసోసియేట్ సబ్నెట్ విత్ రౌట్ టేబుల్ ఆర్ అసోసియేట్ రౌట్ టేబుల్ విత్ సబ్నెట్, ఏదైనా ఒకటే. సో మీరు చూస్తే రిసోర్స్ బ్లాక్ కూడా అదే ఇచ్చేస్తుంది. రిసోర్స్ ఏంది సార్? రిసోర్స్ AWS_ రౌట్ టేబుల్ అసోసియేషన్. దానికి ప్రాడ్ రౌట్ టేబుల్ అంటే నేను చేస్తున్న కోడ్ ని బట్టి అదే ఇచ్చేసేస్తుంది. ప్రాడ్ రౌట్ టేబుల్ అసోసియేషన్ ఏమేమి మ్యాచ్ చేయాలి? సబ్నెట్ ఐడి AWS_subnet prod_subnet డాట్ ఐడి. రౌట్ టేబుల్ ఐడి AWS_route table డాట్ ప్రాడ్ రౌట్ టేబుల్ డాట్ ఐడి. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు చూడాల్సింది ఆ రౌట్ టేబుల్ దగ్గర పోవాలి. రౌట్ టేబుల్ చూడండి, ఇది కాపీ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి, మీకు ఒక లెట్స్ మీకు అర్థం కాకపోతే కాపీ చేసుకొని ఇట్లుందా, మీరు ఏం చేయాలి, ఇది తీసేసి డాట్ ప్రాడ్ రౌట్ టేబుల్ డాట్ ఐడి అలా. సో మీకు కొంచెం లాజిక్ తెలిస్తే చాలు. సో అసోసియేషన్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఏం చేయాలి? సబ్నెట్ ఐడి ఉండాలి, రౌట్ టేబుల్ ఐడి ఉండాలి. అంటే గెటింగ్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్? హలో, Yes, sir. కంట్రోల్ సేవ్ చేసిన చూడండి. ఇప్పుడు నేను అంటే బేసికల్ ఏం జరుగుతుంది అంటే సబ్నెట్ క్రియేట్ అవుతుంది, తర్వాత అసోసియేషన్ కోసం ఇక్కడ మీరు ఎడిట్ కొడితే సో అది వచ్చేసేస్తుంది. చూడండి, ఇప్పుడు మీకు ఇప్పుడే 1 minute విల్ గెట్ టు నో. లెట్ మీ అప్లై. సో మీకు మినిమం తెలిసి ఉండాలి, ఎందుకంటే రియల్ టైంలో ఇంటర్వ్యూస్లో ఏం చేస్తారంటే మీ స్క్రీన్ షేర్ చేయమంటారు, స్క్రీన్ షేర్ చేసి లైవ్లో కోడ్ రాయమంటారు. మీకు ఎగ్జాక్ట్ బట్టి చేసి రాయాల్సిన పని లేదు, కానీ లాజిక్ తెలిసి ఉండాలి. అవసరం అనుకుంటే నేను AWS అఫీషియల్ డాక్యుమెంట్ నుంచి రిఫరెన్స్ తీసుకొని రాస్తాను కూడా చెప్పొచ్చు. దట్ వర్క్స్. అండ్ ఇది మీరు మల్టిపుల్ టైమ్స్ రాసి ఉంటే మీకు ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. ఇక్కడ VPC డిస్ట్రాయ్ మళ్ళీ క్రియేట్ అవుతుంది, ఎందుకో తెలుసా? నేను VPC ట్యాగ్ మార్చిన. ఇంతకుముందు ఇక్కడ జస్ట్ ప్రాడ్ అనే ఉండే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ప్రాడ్ VPC అని పెట్టినా. అందుకే పాత ఓకే, పాత VPC డిస్ట్రాయ్ అయింది. బట్ ట్యాగ్స్ మనం ఎడిట్ చేసుకోవచ్చు కదా సార్, అంటే నిన్న క్లాస్ లో ఎడిట్ ట్యాగ్ చేసాం కదా. కాదు, ట్యాగ్ కాదు కదా నేను మార్చింది, ఇది ఓకే ఓకే Resource name. రిసోర్స్ ఓకే రిఫరెన్స్. ఓకే, ఓకే ఓకే రిసోర్స్ రిఫరెన్స్. ఓకే ఓకే, యా, అంటే అది టెరాఫార్మ్ ట్యాగ్, AWS ట్యాగ్ కాదు, ఒక రకంగా అర్థం చేసుకోవాల్సింది. చాలు, అయిందా? ఇది ఇంకా డిస్ట్రాయ్ అవుతుందా? ఒకవేళ స్లోగా డిస్ట్రాయ్ అయితే మనమే డిస్ట్రాయ్ చేసేయచ్చు. UVPCs రెండు ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? వెయిట్, అది డిస్ట్రాయ్ కావాలి. స్లోగా కొన్నిసార్లు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే సింపుల్గా చేసేయాలంటే ఇక్కడ నుంచి నేను చేసేస్తున్నా. చూడండి, రైట్ క్లిక్, డిలీట్ VPC, అలా కూడా అయింది. కొంచెం వెయిట్ చేయాలి. అండ్ ఫ్రీ టైర్ అకౌంట్ కొంచెం కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంది. డిలీట్ VPC, అయిపోతుందండి ఇప్పుడు. సో నేను దానికి హెల్ప్ చేసిన, టెరాఫామ్కి డిస్ట్రాయ్ చేయడానికి హెల్ప్ చేసిన. డిస్ట్రక్షన్ కంప్లీటెడ్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను చేస్తాను. చూడండి, ఫ్రెష్
సో ఏం జరుగుతుంది చూడండి, మీరు ఫ్రెష్గా క్రియేట్ చేస్తుంది, విపిసి క్రియేట్ చేస్తుంది. ఓకే, సో విపిసి క్రియేట్ చేసింది, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసింది, రౌట్ టేబుల్ క్రియేట్ చేసింది, అండ్ రౌట్ టేబుల్ అసోసియేషన్ కూడా చేసింది. సో డన్. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి, ఐ విల్ సీ ఏ విపిసి. అండ్ ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళండి, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అయింది. ఇన్ని ఉన్నాయా? లేదు, యా, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అయింది. అండ్ రౌట్ టేబుల్లోకి వెళ్తే రిఫ్రెష్, బ్రాడ్ రౌట్ టేబుల్ క్రియేట్ అయింది. ఆ రౌట్ టేబుల్కి వెళ్తే ఫస్ట్ ఏమో ఈ రౌట్ యాడ్ అయింది, మనం ఇక్కడ యాడ్ చేసిన రౌట్, దిస్ రౌట్, ఈ రౌట్ యాడ్ అయింది. అండ్ ఆల్సో సబ్నెట్ కూడా క్రియేట్ అయింది, ప్రాడ్ సబ్నెట్. రిఫ్రెష్, ప్రాడ్ సబ్నెట్ క్రియేట్ అయింది. ఈ ప్రాడ్ సబ్నెట్ ఇక్కడ మీరు రౌట్ టేబుల్స్లోకి వెళ్తే అసోసియేషన్లో కనిపిస్తుంది. సబ్నెట్ అసోసియేషన్స్లోకి వెళ్ళండి, యూ విల్ సీ. గాట్ ఇట్? అర్థమైందా? సో దిస్ వే వీ మేడ్ ఇట్ అ పబ్లిక్ సబ్నెట్. దిస్ వే వీ మేడ్ ఇట్ అ పబ్లిక్ సబ్నెట్. ఓకే, ఇక్కడ వరకు బాగానే సెటప్ చేసినాం. చలో 6th స్టెప్కి వెళ్దాం. సెక్యూరిటీ గ్రూప్ కావాలంట. సో కాపీ ఇట్. సో యా యా సెక్యూరిటీ గ్రూప్. సో ఏం చేయాలి? మళ్ళీ సేమ్ రిసోర్స్ AWS _ సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్ ఏమిద్దాం? నేమ్ broad _ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, డన్. చూడండి ఏంటిదో చూడండి. నేమ్ అంటే ఈ సెక్యూరిటీ గ్రూప్ కూడా మీరు ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు నేమ్ వస్తుంది, డిస్క్రిప్షన్ లాంటిది. నేము, డిస్క్రిప్షను, ఆ ఏవిపిసిలో క్రియేట్ చేయాలి. ఓకే, వచ్చింది. ఇక్కడ మీకు ఏమున్నాయి? 2 రూల్స్ ఉంటాయి, ఇన్బౌండ్ రూల్, అవుట్ బౌండ్ రూల్. ఎస్ సార్? మీరు సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు ఇన్స్టాన్సెస్ డాష్బోర్డ్, లెట్ మీ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ మాన్యువల్లీ. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ కొట్టినప్పుడు మీకు ఇక్కడ వస్తుంది చూడండి, సెక్యూరిటీ గ్రూప్ నేమ్, డిస్క్రిప్షన్, విపిసి. వచ్చిందా? సెక్యూరిటీ గ్రూప్ నేమ్, డిస్క్రిప్షన్, విపిసి. తర్వాత ఏంటిది? ఇన్బౌండ్ రూల్, అవుట్ బౌండ్ రూల్. అయితే ఇక్కడ ఇన్బౌండ్ రూల్ని ఇగ్రెస్ అంటారు, ఇన్గ్రెస్. అవుట్ బౌండ్ రూల్ని ఇగ్రెస్ అంటారు. ఓకే, అదే ఇది. మీరు ఇక్కడ ఏదైతే ఇన్గ్రెస్ చూస్తుంటో ఇది ఇన్బౌండ్ రూల్ అని మీనింగ్. ఇదైతే మీరు ఇన్గ్రెస్ చూస్తుంటా అది ఇన్బౌండ్ రూల్. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇగ్రెస్ అని ఇంకోటి రాస్తారు, ఇగ్రెస్. ఇది అవుట్ బౌండ్ రూల్. ఎలా రాయాలో చూపిస్తాను. ఇన్గ్రెస్ అంటే ఇన్బౌండ్ రూల్. టైపు, ప్రోటోకాల్, పోర్ట్ రేంజ్, డెస్టినేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, సేమ్ ఇక్కడ కూడా. ఫ్రమ్ విచ్ పోర్ట్. ఓకే, ఇక్కడ మీరు పోర్ట్ ఏ పోర్ట్ నుంచి ఏ పోర్ట్ మధ్యలో అని పెట్టవచ్చు. ఓకే, టైప్ ఈ పోర్ట్ నుంచి ఆ పోర్ట్ అట్లా మీరు పెట్టుకోవచ్చు. ఫ్రమ్ విచ్ పోర్ట్. ఓకే, సో లెట్స్ సే నాకు ఏం కావాలి? నాకు అలౌ పోర్ట్ 22 అలౌ చేయాలి. 22 ఏ పోర్ట్ నుంచి ఏ పోర్ట్? 22 to 22 నాకు. సో SSH చూడండి, 2 పోర్ట్ 22. అదే ప్రోటోకాల్ వస్తుంది చెప్పండి? TCP వస్తుంది. ఎస్ సార్? ప్రోటోకాల్ మీరు 22 ఇక్కడ తీసుకుంటే SSH, దాని పేరేంటిది? SSH చూడండి, SSH ప్రోటోకాల్, పోర్ట్ రేంజ్ 22, ఫ్రమ్ పోర్ట్ టు పోర్ట్. రేంజ్ అంటే ఫ్రమ్ పోర్ట్ టు పోర్ట్ 22. ప్రోటోకాల్ TCP. డెస్టినేషన్ 0.0.0.0. చూడండి వచ్చేసింది. ఇదేమో 22ని అలౌ చేయడానికి. అలానే ఇప్పుడు దేన్ని అలౌ చేస్తా? 18 అలౌ చేస్తా. సో ఫ్రమ్ పోర్ట్ టు పోర్ట్ 18 అలౌ చేస్తా. 80. ఇది కూడా TCP ఫ్యామిలీ కిందకే వస్తుంది, 0.0.0. ఓకే, ఇంకా మీకు SSH కూడా కావాలి. చూడండి ఇక్కడ నేను ఏమని పెట్టినా, SSH 22, 80, 443. అంటే 443 అలౌ చేయాలి. అదే ఇచ్చేసింది కోడ్ చూడండి. యా, కోడ్ వచ్చేసింది. ఇన్గ్రెస్ ఫ్రమ్ పోర్ట్ 443 TCP. ఇదేంది? క్లోజ్, లెట్ మీ క్లోజ్ దిస్. ఓకే, యా, గెటింగ్ ఇట్. ఇది ఇన్గ్రెస్ అండి, ఇన్బౌండ్ రూల్స్. మనం క్రియేట్ చేసే సెక్యూరిటీ గ్రూప్లో 22 ఉండాలి, 80 ఉండాలి, 443 ఉండాలి. ఇగ్రెస్ అంటే అవుట్ బౌండ్ రూల్. ఇగ్రెస్ అంటే అన్నీ అలౌ చేయాలి అవుట్ బౌండ్లో. ఐ వాంట్ టు అలౌ ఆల్ ట్రాఫిక్ ఇన్ అవుట్ బౌండ్. సో మరి ఏ పోర్ట్ అండి? ఫ్రమ్ పోర్ట్ 0
టూ పోర్ట్, ఏ పోర్ట్ నుంచైనా ఏ పోర్ట్కైనా, ఆల్ ట్రాఫిక్ ఫ్రమ్ ఎనీవేర్ ఎనీ పోర్ట్ అండ్ ఎనీ ప్రోటోకాల్. -1 రిప్రజెంట్స్ ఎనీ ప్రోటోకాల్. అండ్ సిఐడిఆర్ బ్లాక్ లో ఏం పెట్టాలి? యు నో ఇట్, 0.0.0.0 అంటే ఆల్ ట్రాఫిక్. ఓకే, సో ఇది ఇగ్రెస్ మీనింగ్ ఏంటి తెలుసా? ఎనీ ట్రాఫిక్, ఆల్ ట్రాఫిక్ ఫ్రమ్ ఎనీ ప్రోటోకాల్, ఎనీ పోర్ట్ రేంజ్ 0 to 0. ఓకే, అండ్ ఎనీ డెస్టినేషన్. ఇదే అది. -1 రిప్రజెంట్స్ ఆల్ ప్రోటోకాల్స్, ఎనీ ప్రోటోకాల్. గాట్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్? అర్థమైందా మీకు సెక్యూరిటీ గ్రూప్? అండ్ ఐఎమ్ క్లోజింగ్ దిస్. అవుట్ బౌండ్ టూల్ కూడా అప్లై అంటే రాయాలి సార్ టెర్ఫామ్ లో. రాస్తేనే మంచిది. ఇగ్రెస్. ఓకే సార్. ఇది సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తుంది. లెట్ మీ అప్లై, యూ విల్ సీ దట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, డన్. సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది. యూ వాంట్ చెక్? కమ్ హియర్, సెక్యూరిటీ గ్రూప్స్లోకి వెళ్ళండి. మనం ఏంటిది ట్యాగ్స్ ఇయలేమా? ఐఎమ్ సారీ, ట్యాగ్స్ ఇయలే. ఒక్కసారి ట్యాగ్స్ కూడా ఇచ్చేసేస్తా. ట్యాగ్స్ ఇది కాదు, ట్యాగ్స్. ఎస్, ప్రాడ్ సెక్యూరిటీ గ్రూప్. మళ్ళీ ఒకసారి అప్లై చేస్తే సో మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ట్యాగ్స్ ఇట్లా జస్ట్ రిఫ్రెష్ అప్డేట్ చేస్తుంది, అదేం కొత్తది క్రియేట్ చేయదు. డన్. సో 1 to చేంజ్, 1 to modify. కమ్ హియర్, రిఫ్రెష్. చూడండి, ప్రాడ్ సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ చేయండి. మనం అనుకున్నట్టు వచ్చిందో లేదో చూడండి. వచ్చిందా? హెచ్టిడిపి పోర్ట్ 80, హెచ్టిడిపిఎస్ పోర్ట్ 443, ఎస్ఎస్హెచ్ పోర్ట్ 22. అండ్ అవుట్ బౌండ్లో ఏముంది? ఆల్ ట్రాఫిక్. మై డియర్ ఫ్రెండ్స్, ఆర్ యూ విత్ మీ? మేకింగ్ సెన్స్? సెక్యూరిటీ గ్రూప్ ఇస్ డన్. సో నెక్స్ట్ ఏం చేయాలి? నెట్వర్క్ ఇంటర్ఫేస్ కావాలంట. అండ్ ఆ నెట్వర్క్ ఇంటర్ఫేస్కి ఐపీ కూడా ఇవ్వాలంట. ఆ ఐపీ కూడా ఎక్కడ నుంచి ఇవ్వాలి? ఎందుకంటే మనం క్రియేట్ చేసిన సబ్నెట్లో ఒక వన్ ఆఫ్ ద ఐపీ ఇవ్వాలి స్టెప్ 4లో. సో లెట్ మీ కాపీ ఇట్. చూడండి. ఓకే, సో సి ఐ హోప్ మీకు ఏడబ్ల్యూఎస్ తెలుసనే అనుకుంటా. ఎవరైతే కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారో, ఒకవేళ మీకు ఏడబ్ల్యూఎస్ తెలియకపోతే ఫీల్ ఫ్రీ టు డ్రాప్ ఆఫ్. ఏం చేస్తున్నా ఇప్పుడు చూడండి, నేను రిసోర్స్ AWS_ నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఏం కావాలి నాకు? ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కావాలి, ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ENI. అది ఏ సబ్నెట్లో క్రియేట్ కావాలి? మన ప్రాడ్ సబ్నెట్లో. దాని ఐడి కూడా ఇచ్చిన, మ్యాండేటరీ అన్నట్టు సబ్నెట్ ఐడి. AWS_ సబ్నెట్ ఆబ్వియస్లీ అది ఇప్పుడు నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఏదో ఒక సబ్నెట్లో క్రియేట్ కావాలి కదా ఇందులో. ఓకే, అండ్ దాని ఐపీ ఎంత ఇద్దాం? సో ఎంత ఇద్దాం? మన ఇష్టం. 10.81.3. కావాలి, 33 ఇద్దాం. డన్, మ్యాప్ చేసిన. అండ్ దానికి ఏ సెక్యూరిటీ గ్రూప్? ఇది సెక్యూరిటీ గ్రూప్స్. మనం మల్టిపుల్ సెక్యూరిటీ గ్రూప్స్ కూడా ఇచ్చుకోవచ్చు. అందుకే ఇట్లా బ్రాకెట్లో వచ్చిందంటే మల్టిపుల్ సెక్యూరిటీ గ్రూప్స్. ప్రస్తుతానికి నా దగ్గర ఒకటే సెక్యూరిటీ గ్రూప్ ఉంది. ఏది? AWS సెక్యూరిటీ గ్రూప్ డాట్ ప్రాడ్ సెక్యూరిటీ గ్రూప్ డాట్ ఐడి. ఓకే, మై డియర్ ఫ్రెండ్స్, ఐ మేకింగ్ సెన్స్? థ్యాంక్స్. ప్రాడ్ ENI. ఈ బ్లాక్ అర్థమైందా అందరికి? హలో, ఇదేం చేస్తుంది? ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తుంది, దానికి ఐపీ ఇస్తుంది, దానికి ఒక సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ చేస్తుంది. హలో, లెట్ మీ అప్లై ఇట్. You need to come here and you should see here. సో యాక్చువల్లీ ఇది మీకు డైరెక్ట్లీ నేను కోడ్ ఇచ్చి చూపించేయచ్చు వన్ షాట్లో, బట్ నో, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ద అండర్లైన్ కాన్సెప్ట్. సో కమ్ హియర్, నెట్వర్క్ ఇంటర్ఫేస్, ప్రాడ్ ENI, ఐపీ ఎంత వచ్చింది చూడండి, ప్రైవేట్ ఐపీ చూడండి, 10.81.3.33. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయమంటుండు? ఒక ఎలాస్టిక్ ఐపీ కూడా క్రియేట్ చేసి ఆ ఎలాస్టిక్ ఐపీని ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్కి ఇచ్చేసాయి యాజ్ అ పబ్లిక్ ఐపీ. ఓకే, ఈ నెక్స్ట్ స్టెప్లో ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేయి ఫర్ స్టాటిక్ కోసం, దాన్ని ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్కి ఓకే సో పబ్లిక్ ఐపీగా చూపి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ప్రైవేట్ ఐపీ,
పబ్లిక్ ఐపీలో ఆ ఎలాస్టిక్ ఐపీ రావాలి, అది ఐడియా. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటిది? సో చూడండి, నెట్వర్క్ ఇంటర్ఫేస్ డన్. ఇప్పుడు క్రియేట్ ఎలాస్టిక్ ఐపీ అండ్ ఆ ఎలాస్టిక్ ఐపీని నెట్వర్క్ ఇంటర్ఫేస్కి అటాచ్. సో యా, assign an elastic IP to network interface created in step 7. సో ఏం చేయాలి? సో మళ్ళీ ఇప్పుడు ఏం రిసోర్స్ అది? ఎలాస్టిక్ ఐపీ. ఎస్ సార్, నో రిసోర్స్ ఎలాస్టిక్ ఐపీ. ఏమిద్దాం? AWS_EIP. ఓకే, దాని రిఫరెన్స్ ఏమిద్దాం? prod_EIP. ఓకే, అది దేనికి అటాచ్ కావాలి? ఓకే, దేనికి అటాచ్ కావాలండి? నెట్వర్క్ ఇంటర్ఫేస్కి. నెట్వర్క్ ఇంటర్ఫేస్కి. ఏ నెట్వర్క్ ఇంటర్ఫేస్? ఇక్కడ పైన క్రియేట్ చేసినాం, AWS_network interface డాట్ prod_ENI డాట్ ఐడి. అండ్ ఇది VPC ట్రూ కాదు, ఐ థింక్ ఇది ఏం చేయాలంటే అది మారింది, డొమైన్ ఈక్వల్ టు VPC పెట్టాలి. త్రూ యుల్ గెట్ టు నో త్రూ ChatGPT అంటే నాకు చెప్తుంది. అండ్ ట్యాగ్స్ ఏమని చెప్తున్నా? ఏవిపిసి సారీ ఏం చేస్తున్నా? ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేస్తున్నా. ఆ ఎలాస్టిక్ ఐపీ దేనికి అటాచ్ కావాలి? ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్కి అటాచ్ కావాలి. అండ్ ఆ ఎలాస్టిక్ ఐపీకి ఐపీ వస్తుంది కదా, ఆ ఐపీ కూడా దీనికి అసైన్ కావాలి. దిస్ ఈజ్ ఫైన్. అండ్ ఆల్సో మీరు ఎక్స్ప్లిసిట్లీ కూడా యాడ్ చేయొచ్చు. ఏం యాడ్ చేయొచ్చు? ప్రైవేట్ ఐపీ ఒకవేళ మీరు యాడ్ చేయాలంటే ప్రైవేట్ ఐపీ ఈక్వల్ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ నెట్వర్క్ ఇంటర్ఫేస్కి ఏదైతే ప్రైవేట్ ఐపీ, దానికి మల్టిపుల్ ప్రైవేట్ ఐపీస్ ఉండొచ్చు. చూడండి, ప్రైవేట్ ఐపీస్ మల్టిపుల్ ఉండొచ్చు, నేను ఒకటే ఐపీ ఇస్తున్నా. సో ఫస్ట్ ప్రైవేట్ ఐపీ ఏదైతే ప్రైమరీ ఉందో అది అటాచ్ చేయమని చెప్తున్నా. ఇది ఆప్షనల్, ఇది లేకుండా కూడా వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇచ్చినా కూడా తప్పేం లేదు, మీ చాయిస్. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఆర్ఎల్స్ ఇదంతా ఎందుకు? డైరెక్ట్లీ నేను ఐపీఐ ఇచ్చేస్తా అంటే అది కూడా ఇచ్చుకోవచ్చు. ఇదంతా ఎందుకు? నేను డైరెక్ట్లీ ఐపీఐ ఇచ్చేస్తా అంటే 10.81.3.33 ఇలా కూడా ఇచ్చుకోవచ్చు, రకరకాలుగా ఇచ్చుకోవచ్చు. ఓకే, బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఒక ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ అవుతుంది, ఆ ఎలాస్టిక్ ఐపీ ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్కి అటాచ్ అవుతుంది. అండ్ దానికి ప్రైవేట్ ఐపీ ఆల్రెడీ మనం ఇది ఇచ్చిన, ఇది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాం. సో యూ కెన్ సీ నౌ. ప్రైవేట్ ఐపీ can't configure value for private IP. We are looking for public IP right now. పబ్లిక్ ఐపీ ఆటోమేటికలీ వస్తుంది. ఎలాస్టిక్ ఐపీ పబ్లిక్ ఐపీ అవుతుంది, అది దీనికి అటాచ్ అవుతుంది. ప్రైవేట్ ఐపీ Again, specifically giving private IP apart from it assigned. అంత అర్థం కాలే మీరు ఏమన్నారు, బట్ అది ఆల్రెడీ ఒక ప్రైవేట్ ఐపీ అసైన్ చేసింది కదా. అదే తీసుకో అని చెప్తున్నా నేను. ఓకే, ఆల్రెడీ ఒక ప్రైవేట్ ఐపీ ఉంది కదా, అదే ప్రైవేట్ ఐపీ దీనికి ఉంది అని చెప్తున్నా. సరే, ఇది అవసరం లేదులేండి మీకు, క్లమ్సీ ఎందుకు. కంట్రోల్ సేవ్, లెట్ మీ ట్రై అగైన్. ఇన్స్టెన్స్ ది నేమ్ మారిపోయింది, ఒకసారి చూడండి. ఇన్స్టెన్స్ ఐడి సంథింగ్. ఇట్స్ నాట్ ఇన్స్టాన్స్ ఐడి, నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐడి కదా. 1 సెకండ్. ఓకే, సో మీకు ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేయాలి. ఐ ఫర్గాట్ ఇక్కడ మీకు 1 సెకండ్. టెస్ట్లోకి వెళ్తే ఇందాక నేను ప్రాక్టీస్ చేస్తాను. main.tf domain VPC. Yes, network interface. Obviously, I'm extremely sorry. మనకు ఈ ఎలాస్టిక్ ఐపీ దేనికి అటాచ్ కావాలండి? ఈ ఎలాస్టిక్ ఐపీ దేనికి అటాచ్ కావాలి? నెట్వర్క్ ఇంటర్ఫేస్కి, నాట్ ఇన్స్టాన్స్. ఎస్ ఆర్ నో? ఇంతకుముందు ఎలా ఉండే అంటే, వుడ్ యు లైక్ టు క్రియేట్ క్లోజ్. సో మీకు ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండే అంటే, ఇక్కడ ఇన్స్టాన్స్ అని ఉండి ఇలా ఉండే, బట్ ఇన్స్టాన్స్ కాదు కదా మనది. ఏంటిది? నెట్వర్క్ ఇంటర్ఫేస్, నెట్వర్క్ అండర్స్కోర్ ఇంటర్ఫేస్. It should be something like this. Okay, let me rewrite the code. మీకు ఈ క్లమ్సీనెస్ అవసరం లేదు. AWS_network interface, AWS_network interface dot prod.ini dot id. Yeah,
ఇట్ వుడ్ వర్క్. సో నాకు ఏం కావాలి ఇప్పుడు? ఎలాస్టిక్ ఐపీ కావాలి. ఆ ఎలాస్టిక్ ఐపీ సో ఆ ఎలాస్టిక్ ఐపీ ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్కి అటాచ్ కావాలి. దాని ప్రైవేట్ ఐపీ ఇది అవసరం లేదు, ఇది రాకుండా వస్తుంది. వెయిట్, కంట్రోల్ ఎస్, వచ్చేసింది చూడండి. ఎలాస్టిక్ ఐపీ యాడ్ అవుతుంది. సీ నౌ, కావాలంటే యూ కెన్ కమ్ హియర్. ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ అయిందా? రీఫ్రెష్, ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ అయింది. ఎంత దాని వాల్యూ? 9869. నౌ కమ్ టు నెట్వర్క్ ఇంటర్ఫేస్, ఓపెన్ ద నెట్వర్క్ ఇంటర్ఫేస్. సి, డిడ్ ఇట్ గెట్ పబ్లిక్ ఐపీ? ఎస్, 98 లాస్ట్కి 69. అది ఈ ప్రైవేట్ ఐపీకి మ్యాప్ అయింది. ఓకే, ఇది మీరు పెట్టకుండా కూడా వచ్చింది, పెట్టినా తప్పేం లేదు. ఇదండి మై డియర్ ఫ్రెండ్స్. నౌ ఫైనల్లీ ఇప్పుడు ఏం కావాలి? ఐ వాంట్ టు క్రియేట్ ఎ EC2 ఇన్స్టాన్స్. ఆ EC2 ఇన్స్టాన్స్లో నా అప్లికేషన్ని లాంచ్ చేయాలి. ఓకే, ఆ EC2 ఇన్స్టాన్స్లో నా అప్లికేషన్ని లాంచ్ చేయాలి. అండ్ ఆ EC2 ఇన్స్టాన్స్కి నా నెట్వర్క్ ఇంటర్ఫేస్ని అటాచ్ చేయాలి. ఎందుకు నెట్వర్క్ ఇంటర్ఫేస్ని అటాచ్ చేయాలనుకుంటున్నా? దానికి ఎలాగో ఎలాస్టిక్ ఐపీ ఉంది కాబట్టి స్టాటిక్ ఐపీ వస్తుంది. సో వాట్ ఐ విల్ డూ, సీ నౌ. Sorry, రిసోర్స్ Marco. అడగండి. Stop. So the elastic IP automatically select చేసుకుందా? Is it possible to give from our end? ఇవ్వచ్చండి, అది AWS లో మీరు మాన్యువల్లీ కూడా నేను మీకు చూపించాను, ఇవ్వచ్చు అని. ఎనీవే ఇవ్వచ్చు. ఓకే, కూల్. నౌ మీకు ఇక్కడ మీరు ఒకసారి మాన్యువల్లీ చేస్తే మీకు వచ్చినట్టే కదా ఎలాస్టిక్ ఐపీ. సో అలొకేట్ ఎలాస్టిక్ ఐపీ. సో మీకు ఇక్కడ వస్తుంది ఏ గ్రూప్లో నుంచి తీసుకోవాలి, ఎలా గ్రూప్లో అని. బట్ అవసరం లేదు. ఓకే, రిసోర్స్ ఏం చేయాలి? AWS_ఇన్స్టాన్స్ ఇన్స్టాన్స్. ఓకే, ఏమి ఇద్దాం దీని పేరు? ప్రాడ్ సర్వరో ఫేస్బుక్ సర్వరో పెట్టుకోండి. ప్రాడ్ సర్వర్. ఓకే, మ్యాండేటరీ ఏమేమి ఉంటాయి చెప్పండి. AMI. సో AMI, సో ఏదో ఏమై, సరే వచ్చిందా? AMI ఇన్స్టాన్స్ టైప్ T2.micro, కీ నేమ్ batch 17A. ఇక్కడ మీరు గమనించాల్సింది, దీనికి ఏం అటాచ్ కావాలి? నెట్వర్క్ ఇంటర్ఫేస్ అటాచ్ కావాలి. ఏ నెట్వర్క్ ఇంటర్ఫేస్? ఇది AWS_network prod ENI.id మనం ఇందాక క్రియేట్ చేసింది అటాచ్ కావాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్. అండ్ దెన్ మీరు ఏం పాస్ చేయాలి చెప్పండి? ఇప్పుడు ఇందులో కోడ్ పంపించాలి. కోడ్ ఎలా పంపించవచ్చు? యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యూజర్ డేటా, గుర్తుందా? ఎస్ ఆర్ నో? యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యూజర్ డేటా. యూజర్ డేటాలో ఈ కోడ్ పంపించాలి, డెవలపర్స్ ఇచ్చిన కోడ్. మీరు కోడ్ అయినా పంపించవచ్చు. మీరు మామూలుగా ఇక్కడ EC2లో ఇన్స్టాన్సెస్లో లాంచ్ ఇన్స్టాన్సెస్ కొట్టినప్పుడు కింద అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో మీరు ఫైల్ని కూడా అప్లోడ్ చేయొచ్చు, కోడ్ కూడా టైప్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఓకే, మీరు కోడ్ని కూడా టైప్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఫైల్ని కూడా అప్లోడ్ చేయొచ్చు. లెటర్ అజ్యూమ్ డెవలపర్స్ ఫైల్ ఇచ్చిండ్రు అనుకో, మీరు ఫైల్ని అప్లోడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తా? ఫైల్ని అప్లోడ్ చేస్తాను. ఓకే, దట్ ఈస్ ఈజియెస్ట్ థింగ్. సో నేను ఏమంటా ఇక్కడ యూజర్ డేటా. ఓకే, ఇలా కూడా చేయొచ్చు. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఇది కూడా కరెక్టే. అది ఉబంటు ఇన్స్టాన్స్ అయితే APT, లేదు దాని ఏమంటారు EC2 ఇన్స్టాన్స్ అయితే EM. దిస్ ఈజ్ వన్ వే. ఇప్పుడు ఇది మీకు ఆటో సజెషన్ కనిపిస్తుందా? దిస్ ఈజ్ వన్ వే. ఒకవేళ నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే దిస్ ఈజ్ వన్ వే. ఆర్ఎల్స్ ఇలా వద్దు అనుకుంటే, ఇంత లెంతీ కోడ్ క్లమ్సీ కోడ్ వద్దు అనుకుంటే, యూజర్ డేటా ఈక్వల్ మీరు ఫైల్ని పాస్ చేయాలనుకుంటే, సో ఈజ్ ఈక్వల్, చూడండి, ఈక్వల్ ఫైల్ facebook.sh ఇలా కూడా పాస్ చేయొచ్చు. అండ్ ట్యాగ్స్ ఇవ్వండి. సో ట్యాగ్స్ prod server or production FB server or Facebook server, it's up to you. Got it my dear friends? ఇందులో ఎవరికన్నా ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా? హలో, ఐఎమ్ ఆస్కింగ్ యూ. yes or no? Please type. ఇక్కడ 147 లైన్ డివైస్ అండర్ స్కోర్ ఇండెక్స్ కదా, సో అదేంటి?
అది మీకు విల్ సి అంటే యు ఆర్ పాసింగ్. ఓకే, ఒక్క నిమిషం మీకు కరెక్ట్గా చెప్పాలంటే మీకు ఆ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కి వాల్యూస్ ఉంటాయండి. చాట్ జీపీటీ. ఓకే, ఐ ఎగ్జాక్ట్లీ టెల్ యూ. ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ డివైస్. వాట్ ఈస్ డివైస్ అండర్స్కోర్ ఇండెక్స్ 0. 1 second. I'll give you proper answer. అంటే బేసికల్లీ ఆ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కి నేను మీకు చెప్పాను కదా, ఈథర్నెట్ 0, ఈథర్నెట్ 1. డిడ్ యూ రిమెంబర్ ఇన్ ఆర్ ఏడబ్ల్యూఎస్ క్లాస్ అని మీకు చెప్పాను. సో వీ విల్ అటాచ్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫేసెస్. సో నేను ఏమని చెప్తున్నా, ఈ డివైస్ ఇండెక్స్ మీన్స్ దిస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఈజ్ ద ప్రైమరీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అని చెప్తున్నా. ఓకే ఒకవేళ మనకు మల్టిపుల్ ఉంటే యాడ్ చేయొచ్చు, ఈథర్నెట్ 0, ఈథర్నెట్ 1. ఇక్కడ మనం మ్యాప్ చేయొచ్చు. గాట్ ఇట్. గాట్ ఇట్ అంత మైక్రో లెవెల్కి వెళ్ళాల్సిన పని లేదు. మనం ఏడబ్ల్యూఎస్ టైంలో చూసాం, మీకు గుర్తుందో లేదు. ఎస్ సార్. యా యా ఓకే, ఫైన్. థ్యాంక్ యూ Got it? Sure, sure. Yeah, done. Now let me apply. So ఇప్పుడు ఏమవుతుంది, EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ అవుతుంది. ఎస్ సార్ నో, EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ అవుతుంది. ఆ EC2 ఇన్స్టాన్స్ లో ఈ facebook.sh అనే యూజర్ డేటా పోతుంది, ఫైల్ పోతుంది. అదంతా బూటింగ్ లో ఎనబుల్ అవుతుంది అండ్ మనం డైరెక్ట్లీ డెవలపర్స్కి ఇచ్చేసేయచ్చు. లెట్స్ వెయిట్. ఏమంట, డన్నా? డన్. కమ్ హియర్, go to instances. You would be seeing this production Facebook server. Then public IP ఏముండొచ్చు, దాని పబ్లిక్ ఐపీ ఎలాస్టిక్ ఐపీఏ ఉంటుంది, వేరేది ఉండదు. ఇంకా ఎందుకు, మనం ఆ నెట్వర్క్ ఇంటర్ఫేసే మ్యాప్ చేసినాం. ఇక్కడ డైరెక్ట్లీ మ్యాప్ చేస్తున్నాం. ఏమని చెప్తున్నాం, దానికి ఈ నెట్వర్క్ ఇంటర్ఫేసే అటాచ్ చేయని చెప్తున్నాం యాజ్ అ ప్రైమరీ అని. ఈ 0 మీన్స్ అదే, యాజ్ అ ప్రైమరీ ఈథర్నెట్ అని మ్యాప్ చేయని చెప్తున్నాం. సో నౌ దానికి ఆల్రెడీ ఎలాస్టిక్ ఐపీ ఉంది, అదే ఇదా ఎలాస్టిక్ ఐపీ. సో ఈ ఎలాస్టిక్ ఐపీని మనం బ్రౌజర్లో యాక్సెస్ చేస్తే యూ షుడ్ సీ ద రిజల్ట్. డెవలపర్స్ చెక్ చేద్దాం అనుకుంటారు, మరి ప్రాపర్గా వస్తుందో లేదో చూద్దాం. వస్తుంది, దాట్స్ ఇట్. సో ఇవి మనం చేసేసి డెవలపర్స్కి ఇచ్చేస్తాం ఎలాస్టిక్ ఐపీని, పబ్లిక్ ఐపీని. తెలిసి వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ వస్తుందా లేదా. గాట్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. అంతే అండి. హలో. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అవుట్పుట్ బ్లాక్. దీన్ని కూడా మీరు డిస్ప్లే చేయాలనుకుంటున్నారు అవుట్పుట్ని. సో అంటే ఇక డెవలపర్స్ ఇందులోకి లాగిన్ కావాల్సిన పని లేదు. అంటే ఇందులోకి వచ్చి ఇది చెక్ చేయాలనుకోవట్లేరు వాళ్ళు. ఓకే, దే డోంట్ వాంట్ టు లాగిన్. వాళ్ళకి యాక్సెసే ఉండదు డెవలపర్స్కి క్లౌడ్లో. మీకుండొచ్చు యాక్సెస్ యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్గా, బట్ డెవలపర్స్కి ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తాం, మనం ఏం చేస్తామంటే వీల్ రైట్ అవుట్పుట్ బ్లాక్. అవుట్పుట్ ఏమిద్దాం దీనికి, మేబీ ఫేస్బుక్ ఎలాస్టిక్ ఐపీ. ఇక్కడ ఏం చేస్తాం మనం అంటే సో వాల్యూ ఈక్వల్. ఓకే, దాని వాల్యూ ఏంటిది, AWS_EIP. ఏది మన ప్రొడక్షన్ EIP, ఆ పబ్లిక్ ఐపీ లాగా మనం డిస్ప్లే చేస్తున్నాం. దాట్స్ ఇట్. సో వెయిట్, ఐ విల్ షో యూ. ఇట్లా వచ్చేస్తుంది అవుట్పుట్. ఓకే, సో వాట్ యూ కెన్ డూ, ఆ ఫేస్బుక్ ఎలాస్టిక్ ఐపీ ఏంటిది ఇది, దీన్ని డెవలపర్స్కి ఇచ్చేస్తే చాలు. డెవలపర్స్కి జస్ట్ ఈ స్క్రిప్ట్ ఇచ్చేస్తాం, అదర్వైజ్ ఈ అవుట్పుట్ ఇచ్చేస్తాం. వాళ్ళు దీన్ని తీసుకొని బ్రౌజర్లో పేస్ట్ చేసుకుంటారు. ఓకే, సో వాళ్ళకి అవుట్పుట్ వస్తుందా లేదా, డిజైర్డ్ అవుట్పుట్. దిస్ వే దే విల్ చెక్. గాట్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. హలో. లెట్స్ సే వాళ్ళ కోడ్ చేంజ్ అయ్యింది. సో లెట్ మీ డిస్ట్రాయ్ ఇట్. టెరాఫార్మ్ డెస్ట్రాయ్. వాళ్ళ కోడ్ చేంజ్ అయ్యింది. సో మళ్ళీ ఏం చేస్తారు, సేమ్ స్క్రిప్ట్ అదే, కోడ్ మార్చాలి అంతే. సో మేబీ దీన్ని కొంచెం మనం బోల్డ్లో పెడదాం, హెడ్డింగ్ పెడదాం H1, header 1. ఓకే, closing that header 1. Okay, so this is sample, let's say Instagram page. మీరు కలర్ యాడ్ చేసుకోవాలంటే జస్ట్ గూగుల్ చేయండి, మీకు వస్తుంది కలర్ యాడ్ చేయడం అవి. సేవ్. ఓకే, నౌ ఇది అయిపోయిందా, లెట్ ఇట్ బి డన్.
మళ్ళీ ఒక్కసారి సింపుల్ చూడండి, ఇప్పుడు ఎంత ఈజీ. మనం అప్పట్లో 1 క్లాస్ తీసుకుంది, ఇప్పుడు మనకు సింపుల్ గా ఒక కమాండ్ తోటి మన దగ్గర స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఈ స్క్రిప్ట్ ని గిట్హబ్ లో పెడతాం, డెవలపర్స్ కి ఇచ్చేసేస్తాం. ఈవెన్ మనమైనా చేయొచ్చు, లేదంటే వాళ్ళకి బేసిక్ ఏటీ ఇచ్చేస్తే వాళ్ళైనా ఈ కమాండ్ వాడతారు. వాళ్ళు సర్వర్ లోకి లాగిన్ కావాల్సిన పని లేదు, వాళ్ళు క్లౌడ్ లోకి కూడా లాగిన్ కావాల్సిన పని లేదు. ఓకే, సో వాళ్ళు కింద దాని అవుట్పుట్ చూస్తారు, ఎలాస్టిక్ ఐపీ చూస్తారు. ఆర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐపీ చూస్తారు. దాట్స్ ఇట్. సో విపిసి క్రియేట్ అవుతుంది, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అవుతుంది, సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవుతుంది, సబ్నెట్ క్రియేట్ అవుతుంది. టోటల్ 9 రిసోర్సెస్ ఆర్ గెటింగ్ యాడెడ్. ఓకే, అంతా అయిపోయిన తర్వాత సో ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ అయ్యి దానికి నెట్వర్క్ ఇంటర్ఫేస్కి అటాచ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ ప్రాడ్ సర్వర్ క్రియేట్ అవుతుంది. ఈ ప్రాడ్ సర్వర్ క్రియేట్ అయ్యేటప్పుడు నేను యూజర్ డేటా కింద ఈ ఫైల్ని పంపించమని చెప్పిన. ఓకే, సో facebook.sh అది కూడా వెళ్తుంది. ఓకే, సో ఓకే, చిన్న ఏంటిది ప్రాబ్లం అంటే ఆ ఎలాస్టిక్ ఐపీ అసోసియేట్ కావాలంటే సర్వర్ అప్ కావాలి. యూఆర్ గెటింగ్ ఇట్. ఇది మీరు ఎర్రర్ అనుకోకండి. ఇదేంటి అంటే ఆ ఎలాస్టిక్ ఐపీ ఏదైతే క్రియేట్ అయిందో అది అసోసియేట్ కావాలి అంటే సర్వర్ అప్ కావాలి. సర్వర్ ఇంకా అప్ కాలే, సర్వర్ స్టిల్ ఇన్ పెండింగ్ స్టేట్. చూడండి, పెండింగ్ ఇన్స్టాన్స్ స్టేట్ రన్నింగ్ లో రాలే అది. సో అందుకే ఇది టెంపరీగా ఎర్రర్ చూపించింది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎర్రర్. మళ్ళీ నేను అప్లై చేస్తే ఈ పాటికే సర్వర్ అప్ అయి ఉంటుంది. నౌ దిస్ ఎలాస్టిక్ ఐపీ ఆర్ దట్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ విల్ బి అటాచ్డ్ టు దట్. చూడండి వచ్చేసేసింది. సో యూ హ్యావ్ దిస్ ఐపీ, ఎలాస్టిక్ ఐపీ. కాపీ దిస్, పేస్ట్ ఇన్ బ్రౌజర్, ఎంటర్, continue to site. ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. What number you have to write? అవసరం లేదంటే డైరెక్ట్ 80 కదా ఇచ్చేది. సరే 80 ఇద్దాం. http వచ్చేసేసింది. దిస్ ఇస్ a sample Instagram page. So this way developers will test their development, and you as a DevOps engineer, as a cloud engineer, you will be helping them with this infrastructure. Got it, my dear friends? దట్స్ ఆల్ ఫర్ టుడే. టాస్క్ ఫర్ యూ, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇదంతా గిట్హబ్ లో పెడతాను. కోడ్ కాపీ చేసుకొని పేస్ట్ చేయడం ఎవరైనా చేస్తారు. ఓకే, మీకు అలా వద్దు. మీరు ఫస్ట్ సరే ఒకసారి కోడ్ కాపీ చేసుకొని పేస్ట్ చేసి ట్రై చేయండి. మీకు అవుట్పుట్ వచ్చిందా, వచ్చిన తర్వాత మీ ఓన్ గా కోడ్ రాయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఏమైనా ఎర్రర్స్ వస్తే మళ్ళీ టాలీ చేసుకోండి అక్కడికి ఇక్కడికి. ఓకే, One thing, Madhu, I think the right. Elastic IP should not be changed, right? It should be same for. చేంజ్ కావచ్చు, అలా ఏం లేదు. ఎందుకు చేంజ్ కావద్దు? వాళ్ళకి ఇక్కడ కనిపిస్తే చాలు కదా. ఎలాస్టిక్ ఐపీ చేంజ్ అయింది ఎందుకంటే మనం రీఅప్లై చేసినాం. ఓకే, అది డిస్ట్రక్షన్ అయ్యి మళ్ళీ వచ్చింది. దట్ ఎలాస్టిక్ ఐపీ గాట్ డిస్ట్రాయిడ్, మళ్ళీ క్రియేట్ అయ్యి వచ్చింది. Okay, yeah, got it. ఓకే, ఆల్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఐ విల్ స్టాప్ రికార్డింగ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో మీన్ వైల్ ఐ విల్ డిస్ట్రాయ్ ద రిసోర్సెస్, అదర్వైజ్ ఇట్ విల్ అలానే ఉండిపోతాయి, బిల్లు పడుతూ ఉంటుంది. సో మేక్ షూర్ యూ డిస్ట్రాయ్ ఆఫ్టర్ యువర్ ప్రాక్టీస్. ఓకే.